सततमञ्जलिरेशार्यै प्रक्षिप्यते मुखरितो मधुपैर्बुधैश्च जागर्ति यत्र भगवान् गुरुचक्रवर्ती विश्वोदयप्रलयनाटकसूत्रधारी दिशन्तु शम्मे गुरुपादपांसवः दिशन्तु शम्मे గురుపాదపాంసవః. మొట్టమొదట ఆలయముక అధిష్టాత్రి దేవతలైన రామలింగేశ్వర స్వామి సమేత అందరు దేవతలకు ప్రణామం చేస్తూ, అలాగే అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన శివరామ అవధూతుల స్వామి వారికి ప్రణామం చేస్తూ, అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన అడవీశ స్వామీజీ వారికి ప్రణామం చేస్తూ, సభను అలంకరించిన భక్తులందరికీ నారాయణ స్మరణం. మనము నిన్నటి నుంచి భగవద్గీత ఒక విచారం మనము జరుపుకుంటున్నాం. అందులో ముఖ్యంగా మొదటి అధ్యాయము సారమంతా కూడా శంకరాచార్యుల భగవానులు సంసారము, ఆ సంసారములో దుఃఖము ఉంటుంది, ఆ దుఃఖానికి కారణము సంసారానికి మళ్ళీ మనం సంసారంలోకి రావడానికి మూల కారణము అహం మమ భావాలే, నేను నాది అనే భావాలే సంసారము. ఆ రెండు భావాలు పోది మళ్ళీ శరీరంలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఈ సంసారం మనకు దుఃఖాన్ని ఇవ్వడానికి సామర్థ్యాన్ని కోల్పోతుంది. జీవన్ముక్త పురుషులు అలాంటి స్థితిలో ఉన్నారు. ఈ శరీరాలతోటి సంబంధాలు తెంచుకొని ఇంకా కొన్ని రోజులు జీవించి కూడా ఉన్నారు. కాబట్టి సంసారానికి మూల కారణాలు ఇవే, అహం మమ భావాలు, మళ్ళీ శోకమోహాలు అని. మరి మొదటో అధ్యాయకి విషాద యోగం అన్నారు. యోగం అనే శబ్దము కలయిక అని, ముఖ్యంగా యూనియన్ అని యోగం అంటారు. ఇక్కడ ఏమి యూనియన్ ఉంది? విషాదం అన్నది అది డిప్రెషన్, చాలా విరక్తి. అంటే విషాదం అంటే అత్యంత దుఃఖం ఉన్న స్థితిని విషాదం అంటారు. ఒకసారి ఎలాంటి విషాదం వస్తుందంటే ఏ పని చేయలేము, ఊరికే కూర్చోండిపోతాం, ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ కూడా రాదు, అంత జిగుప్స వచ్చేస్తుంది, అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అలాంటి విషాదము యోగం ఎలా అయింది? యోగం అంటే యూనియన్. ఇక్కడ యోగం అంటే జీవ బ్రహ్మ ఐక్యమే, దాన్నే యోగం అంటే జీవుని బ్రహ్మని కలయిక అని. నిన్న మనం మాట్లాడుకున్నాము, జీవ బ్రహ్మ కలయిక ఎలా అవుతుందంటే ఆకాశం దృష్టాంతం, మహాకాశ ఘటాకాశం అంటారు. ఘటాకాశం అంటే కుండ లోపల ఉన్న ఖాళీ జాగా, బయట ఉన్న పెద్ద ఖాళీ జాగా, స్పేస్ అని, బిగ్ స్పేస్, పాట్ స్పేస్ అని. ఆ ఖాళీ జాగాలు ఇప్పుడు కుండ ఉత్పత్తి చేసిన తర్వాత ఆ మహా ఆకాశంలో కొత్త ఆకాశం, కుండలో ఉన్న ఖాళీ జాగా, పాట్ స్పేస్, కుండ ఆకాశం అని కొత్త పేరు వచ్చింది. ఆ కుండ ఆకాశం, మనం ఆ కుండని బద్దలు కొట్టదే ఆ కుండ ఆకాశం ఎట్లా మహా ఆకాశంలోకి కలిసిపోతుందో, అలాగే మనలో కూడా జీవభావం అనేది ఆ కుండ ఆకాశం లాంటిది. అక్కడ కుండ ఉంటే ఇక్కడ ఈ శరీరం, ఈ మూడు ప్రకారాల శరీరాలు కుండలు లాంటివి.
ఈ 3 ప్రకార శరీరాల్ని ఆ కుండల్ని బద్దలు కొట్టినట్లు దీన్ని బద్దలు కొట్టాలి. బద్దలు కొట్టాలంటే చాకు తీసుకొని కత్తిరించుకోవడం కాదు, వివేకంతో బద్దలు కొట్టాలి. ఇప్పుడు ఆ వివేకంతో మనం ఈ శరీరాలతోటి సంబంధాలు తెంచుకున్న రోజు మనలో ఉన్న జీవభావం ఏదైతే ఉందో అది పరమాత్మ భావుడిగా మారిపోతుంది. అందుకే మరి ఈ విషాదము, డిప్రెషను అలాంటి జీవబ్రహ్మ ఐక్యకు ఎలా పనికొస్తుంది అంటే, విషాదం ఉంటేనే మనము పరమాత్ముని వైపు తిరుగుతాము. ఈ ప్రపంచంలో పూర్వజన్మలో మనము 2 ప్రకారాల పుణ్యాలు చేసుకో ఉంటాము. శుక్ల పుణ్యము, కృష్ణ పుణ్యము అని చెప్పేసి. పూర్వజన్మలో కొన్ని పరోపకారం. పుణ్యం అంటే కన్నా పుణ్యాయ పరోపకార, పాపాయ పరపీడనం. మనసా వాచ కర్మన 3 విధాలుగా మనం ఇంకొకరికి ఏదన్నా సహాయం చేస్తే అది పుణ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. మనసా వాచ కర్మన మనం ఇంకొకరికి ఇబ్బందులు పెడితే, వాళ్ళకు నొప్పినిస్తే అది పాపాన్ని ఉత్పన్నం చేస్తుంది. సింపుల్. పుణ్యం పనులు, పాపం పనులు తెలుసుకోవడానికి పెద్ద శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదు. సింపుల్గా అంతే. ఇంకొకరికి హెల్ప్ అవుతుందంటే అది పుణ్యాన్ని క్రియేట్ చేస్తుంది, ఇంకొకరికి దుఃఖాన్ని ఇస్తుందంటే అది పాపాన్ని క్రియేట్ చేస్తుంది. అట్లా పూర్వజన్మలో మనం కొన్ని పరోపకారాలు చేశాము. కాకపోతే కోరిక పెట్టుకొని, వాడికి నేను మంచి చేస్తే నాకే మంచిది జరుగుతుంది అని, ఆ పుణ్యఫలము నాకే దొరకాలి అనే ఉద్దేశంతో స్వార్థం లేదు, నేను స్వర్గానికి పోవాలి, ఎక్కువ పుణ్యం పనులు చేసుకొని నేను స్వర్గానికి పోలేను, కోరికలుండి పరోపకారం చేసినవి కొన్ని ఉంటాయి. పూర్వజన్మలోనే ఇట్లా మోక్షాన్ని పొందాలని ప్రయత్నం చేసి కోరిక లేకుండా కేవలం ఈశ్వరార్పణ బుద్ధితోటి కొన్ని పుణ్య పనులు చేసి ఉంటాము. ఈ నేను చేసిన పరోపకారం నుంచి ఉత్పన్నమైన పుణ్యాన్ని నేనే అనుభవించాలనే స్వార్థం లేకుండా కేవలం నాకు మోక్షం కావాలనే ఉద్దేశంతో కొన్ని పరోపకార పనులు చేసి ఉంటాం. ఏదైతే కోరిక లేకుండా చేసిన పుణ్యం పనులు ఉంటాయో అది శుక్ల పుణ్యంగా మారుతుంది. ఏది కోరికలుండి పరోపకార పనులు చేసి పుణ్యం పనులు చేసి ఉంటామో అది కృష్ణ పుణ్యంగా మారి ఉంటుంది. ఈ జన్మలో శుక్ల పుణ్యంతో కొంతమంది, కృష్ణ పుణ్యంతో కొంతమంది వచ్చింటారు. ఇవి 2 లేకుండా ఎక్కువ పాపం అంశం కూడా ఎక్కువ తీసుకొని వచ్చింటారు, మిశ్రితం. ఇలా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో అందుకే తారతమ్యాలు, డిఫరెన్స్ కనిపిస్తాయి. అందరూ ఒకేలాగా సుఖంగా ఉండరు, అందరూ ఒకేలాగా దుఃఖంగా ఉండరు. డిఫరెన్సెస్ ఉంటాయి. కొంతమందికి 2 గంటల దుఃఖం ఉంటే కొంతమందికి ఉదయం నుంచి సాయంత్రం వరకు దుఃఖమే ఉంటుంది. పూర్వజన్మలో ఎవరైతే కోరికలుండి పుణ్యం పనులు చేసింటారో ఈ జన్మలో వాళ్ళకు పిత్రాజిత ఆస్తుల ద్వారా ఏదో ఒకటి సంపత్తులు కొంచెం ఈజీగా దొరికిపోయి ఉంటాయి. కాకపోతే అది మంచిది కాదు, అది పెద్ద ట్రాప్ అని శాస్త్రం అంటుంది. చేపను పట్టుకోవడానికి ఎర్ర పులుగునేస్తారు కదా, అలాంటి ఎర్ర పులుగు లాంటిది ఆ సుఖము అంటారు. ఎందుకంటే అతడికి పూర్వజన్మలో చేసిన కృష్ణ పుణ్యం వల్ల ఈసారి కొద్దిగా డబ్బులు సంపత్తి వచ్చేసింది కాబట్టి ఆ చుట్టుముట్టు ఉన్న దగ్గర కంపేర్ చేసుకుంటాడు. వాళ్ళ ఊర్లోనూ ఆ చుట్టుముట్టు ఉన్న ఇండ్ల దగ్గర కంపేర్ చేసుకుంటారు. మిగతా వాళ్ళ జీవితాలు చూస్తే ఇంకా ఎక్కువ దుఃఖం ఉంది. వాళ్ళ జీవితాల కన్నా నా జీవితం బాగుందిలే, నాకేమీ తక్కువ లేదు నా జీవితంలో, వాళ్ళ జీవితం కన్నా నా జీవితం బాగుందని అందులోనే తృప్తి పడతా ఉంటాడు. దోష దర్శనం చేసుకోలేకపోతాడు. బెటర్ ఫీలింగ్ వస్తాడు, నేను బెటర్ లైఫ్ జీవిస్తున్నానని అనుకుంటా ఉంటాడు, భ్రాంతిలో పడిపోతాడు. అతడికి వైరాగ్యం రాదు, ఇలాంటి సత్సంగాలకు అస్సలు రాడు, పరమాత్మని వైపు అస్సలు తిరుగుడు. ఏదో గుడికి పోయి కొంచెం దండం పెట్టుకొని వచ్చేస్తాడు, కానీ ఇట్లా పరమాత్మని మోక్షాన్ని పొందాలని కోరిక అస్సలు పుట్టదు అని. ఎందుకంటే భూలోకంలోనే మనకు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి. ఆ కంఫర్ట్స్ వాడు తెలియదు, విచారణ చేస్తే కానీ అది ఏమీ లేదని తెలుస్తుంది. అలా కృష్ణ పుణ్యము చాలా మనకు పెద్ద విఘ్నం అది. కాకపోతే శుక్ల పుణ్యం పూర్వజన్మలో ఏమైతే మోక్షం కావాలని కొద్దిగా ప్రయత్నం చేసింటాడో, ఆత్యంతిక దుఃఖ నివృత్తి చేసుకోవాలి, మళ్ళీ పుట్టు సావుడు వద్దు, ఒకసారి పరమాత్మలో లయం అయిపోవాలి అనే ఆ కోరికతోటి ఏదైతే పుణ్యం పనులు చేసింటాడో దానివల్ల శుక్ల పుణ్యం వస్తుంది. ఆ శుక్ల పుణ్యం ఏం చేస్తుందంటే విష్ణు పురాణంలో ప్రమాణం ఉంటుంది, ఎక్కువ కష్టాలు ఇస్తుంది. నువ్వు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా బిజినెస్ ఫెయిల్యూర్ అయిపోతుంది. ఏ పంటలో వ్యవసాయం చేయాలనుందో పంటల్లో లాభాలు రావు. ఏ పని ఈ ప్రపంచంలో ఏ పని ప్రయత్నం చేయాలని పోయినా కూడా అందులో నీకు ఫెయిల్యూరే వస్తూ ఉంటుంది. మళ్ళీ సంబంధాలలో కూడా భార్యతోటి గొడవలు వచ్చేలాగా చేస్తాడు, గొడవపడే భార్యని చేస్తాడు, మాట వినకుండా ఉండే కొడుకుల్ని ఇచ్చేస్తాడు. ఇలా సంబంధాల్లో కూడా ఏ వ్యక్తి మీద కూడా మోహం లేకుండా కట్ చేసేస్తాడు భగవంతుడు. విష్ణు పురాణంలో శ్లోకం ఉంది,
తనకిష్టమైన భక్తులకు భగవంతుడు. ఎందుకంటే ఇది ట్రాప్, ఈ ట్రాప్లో కొద్దిగా సుఖాలు ఇచ్చేస్తే కన్నా మళ్ళీ అటువైపు రానే రాదు. మళ్ళీ విపరీతమైన దుఃఖాలు, అంతిమ వృద్ధావస్థ వికారం నీ దగ్గర ఎంత డబ్బులు ఉంటాయి, అప్పుడైతే నొప్పిని తప్పించుకోలేరు. అందుకే తన భక్తులైన వారికి ఎక్కువ కష్టాలు ఇచ్చేసి ఇంకా వద్దు, జీవితమే వద్దు, జీవితం మీదే విరక్తి పుట్టి ఇంకా నేను ఆత్మహత్య చేసుకోవాలి, నాకు బతకడానికి ఇష్టం లేదు అంత నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు సరైన ఏదో ఒక నిమిత్త మూలంగా ఒక సద్గురు దగ్గరికి చేర్చేస్తాడండి. సద్గురు దగ్గరికి చేర్చేసి శ్రవణ మనన నిధ్యాసాల ద్వారా తనకు అంతఃకరణ శుద్ధిని పొందించి మోక్ష మార్గానికి అర్హుడుగా చేస్తాడని విష్ణు పురాణంలో ఉంది. అందుకే శుక్లపుణ్యం వల్లనే మనము అంతో ఇంతో ఈ భగవంతుని మాటలు కానీ మోక్ష పురుషార్థం గురించి కానీ ఇలా సత్సంగంలో కూర్చోడానికి మన మనసు అంతో ఇంతో సహకరిస్తూ ఉంటుంది. లేదంటే అస్సలు ఇటు రానీదు మనసు, అటే ప్రపంచం వైపే లాగేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషాదం కూడా, కష్టాలు సుఖాలు దుఃఖాలు మనుషులతోటి అన్ని సంబంధాల్లో కూడా విసుగు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనము పరమాత్మని వైపు తిరుగుతాము. అందుకే ఈ విషాదం అర్జునునికి చిన్నప్పుడే, కృష్ణుడు అర్జునుడు ఒకే వయస్కుడు, కృష్ణుని మేనత్త కొడుకే అర్జునుడు. ఇద్దరు స్నేహితులు, ఒకరి శక్తి గురించి ఇంకొకరికి బాగా తెలిసి ఉంటుంది, ఒకరి జ్ఞానం గురించి ఇంకొకరి జ్ఞానం బాగానే, ఆ ఇద్దరికి ఒకరి గురించి ఒకరు బాగానే తెలుసుకోంటారు. ఇప్పటి వరకు కృష్ణ పరమాత్ముడు అతనికి బ్రహ్మ విద్యను బోధించనే లేదు. ఎందుకంటే కానీ ఎప్పటి వరకు ఈ సంసారం మీద మనకు విరక్తి రాదో, సాధన చతుష్టయ సంపత్తులు అసలు కొద్దిగానే లేవు, అప్పుడు మనం ఈ బ్రహ్మజ్ఞానం గురించి చెప్పిన అవి పనికి చేయవు. ఒకవేళ అధికారిత్వం లేకపోయినా బ్రహ్మజ్ఞానం గురించి ఆ పుస్తకాలను అక్కడెక్కడ విన్నారనుకో, ఆ శబ్దాలు వాళ్ళకు పనిచేయవు. ఇప్పుడు కొన్ని పక్షులు ఉంటాయి, మీరు కూడా పొలాల్లో ఏదన్నా జొన్న చేను వేసినప్పుడు పక్షులు వస్తే డబ్బాతోటి సౌండ్ తోటి వాడిని తోలుతూ ఉంటారు. కానీ కొన్ని పక్షులు ఇనుప సామాన్లతోటి పాత్రలు తయారు చేసే వాళ్ళ ఇళ్ళలో, మెటలర్జిస్ట్ వాళ్ళ ఇళ్ళలో పుట్టి పెరిగింటాయి కొన్ని. వాటికి మీ డబ్బా సౌండ్ కన్నా చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద సౌండ్లోనే పుట్టి పెరిగింటాయి. అలాంటి పక్షులు మీ పొలాల్లో తినడానికి వస్తే మీ డబ్బా సౌండ్ కొట్టినా అవి లేచిపోవు, ఎందుకంటే ఆ సౌండ్ వాటి మీద ప్రభావమే వీరదు. అట్లే అధికారిత్వం లేకుండా మనము ఈ మోక్ష పురుషార్థం గురించి, మోక్ష సాధనల గురించి తెలుసుకొని ముందుగా వినేసింటే దాని తర్వాత ఆ శబ్దాలు ఆ పవర్ని పోగొట్టుకుంటాయి. అందుకే బ్రహ్మ విచారం అంటే కానీ నిద్ర వచ్చేస్తుంది, ఆవలింపులు వచ్చేస్తాయి చాలామందికి. అధికారిత్వం లేకుండానే నువ్వు అవి ముందుకు కొద్దిగా వినేసినావు, నీకు కొత్తగా ఏమీ అనిపిస్తానే లేదు, ఎగ్జైట్మెంటే లేదు. యోగ సూత్రాల్లో వివరణ ఉంటుంది. ఎవరికైతే అంతఃకరణ శుద్ధి ఉంటుందో, శుద్ధమైన అంతఃకరణం ఉంటుందో, వాడికి ఇలా మోక్ష పురుషార్థము మోక్ష సాధనల గురించి ఏదన్నా సత్సంగం చేస్తూ ఉంటే వాడు వెంట్రుకలు రోమాలు నిలుచుకుంటాయంట, గూస్ బంప్స్ వస్తాయి అని. ఎందుకంటే వాడు అంతఃకరణ శుద్ధి ఉన్న వాళ్ళకి ఈ శబ్దాలు అంత పని చేస్తూ ఉంటాయి. ఆ ఉత్సాహమే లేదు, బోర్ కొడుతుంది. బ్రహ్మ విచారం స్టార్ట్ అయితే కానీ మీకు బోరు కొడుతుంది అంటే కానీ మీరు అంతఃకరణ శుద్ధి లేకుండానే ఈ శబ్దాలు ఎక్కువ వినేశారు అని. రామకృష్ణ పరమహంసులు, మా గురువులు వాళ్ళ పరమేష్ఠ గురువులు విన్నా, చాలామంది చరిత్రలు విన్నాం. 6 సార్లు 7 సార్లు ఒక ప్రస్థాన ట్రైన్ నేర్పాలంటేనే 5 సంవత్సరాల పైన పడుతుంది. అట్లా 6 బ్యాచ్లు 7 బ్యాచ్ల పాఠం నేర్పిన తర్వాత కూడా ఎవరన్నా చిన్న కొత్త ఆచార్యులు స్టేజ్ మీద పోయి ప్రవచనం చేస్తూ ఉంటే చాలా శ్రద్ధగా ఉత్సాహంగా వాళ్ళు వినేవారంట. వింటూ వాళ్ళు సమాధి స్థితికి వెళ్ళిపోయేవారంట. అంతఃకరణ శుద్ధి ఉన్న వ్యక్తికి ఈ జ్ఞానమైన మాటలు ఇంకా వింటూ ఉంటే కానీ ఆయన సమాధికి ఇమీడియట్గా సమాధి స్థితి ఉత్సాహంగా విని ఇంకా సమాధి స్థితికి వెళ్ళిపోతారు. సంసారికమైన మాటలు వింటే కానీ ఆయన వాళ్ళు తప్పించుకొని ఇటువైపు వచ్చేస్తాడు. కానీ జ్ఞానమైన మాటలు ఎన్నిసార్లు 1,000,000 సార్లు మళ్ళీ చెప్పినా కూడా ఆ ఉత్సాహం పోదు. ఆ ఉత్సాహము పోయిందంటే అంతఃకరణ శుద్ధి ఇంకా అవ్వలేదు. ఇవి బోరు కొడుతున్నాయంటే కానీ ఈ మాటలు, తత్వజ్ఞానమైన మాటలు
నీకు అయిపోయింది. ఆ పక్షి లాగానే నీకు ఈ సౌండ్లు ఏమీ పని చేయకుండా, నువ్వు అధికారిత్వం లేకుండానే ఈ శబ్దాలని వినేసినావు కాబట్టి నీకు ఆ ఉత్సాహం పోయింది. ఇంక ఈ శబ్దాలు నీకు పనికిరావు. పెద్ద ఈ విఘ్నం ఇది. ముందు ఎట్లా అంటే అట్లా, ఎవరికంటే అట్లా ఈ బ్రహ్మ విద్యని ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు యూట్యూబ్లేమి, పుస్తకాలేమి, బుక్ స్టాల్ అంత బుక్ స్టాల్స్ కూడా ముందు ఉండేవి కదా. ఇవన్నీ సీక్రెట్గా ఉండే ఉపనిషత్తులు. ఫస్ట్ శిష్యునిలో సాధన చతుష్టయ సంపత్తుల్ని చూసేవారు. ఇప్పుడు అర్జునుడిని మొదటి అధ్యాయంలో సాధన చతుష్టయ సంపత్తులు అక్కడ వ్యక్తమవుతాయి. దాన్ని చూపించడానికి మొదటో అధ్యాయం పెట్టారు. సాధన చతుష్టయ సంపత్తి ఉన్న వ్యక్తికే మోక్షం సిద్ధిస్తుంది. సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏంటి అంటే వివేకము, వైరాగ్యము, సమాధి షట్క సంపత్తులు, ముముక్షుత్వం. ఇవి 4ని చతుష్టయ అంటే 4 సెట్ ఆఫ్ 4 అని. ఈ 4టిని సంపత్తులు అంటారు. ఇవి సాధనలు ఉండాలి ముముక్షులు. వివేకము, మరి అర్జునునికి ఉందా వివేకము? మరి అన్నీ చెప్పేశాడు. ఏ కర్మలు చేస్తే స్వర్గానికి పోతారు, ఏ కర్మలు చేస్తే నరకానికి పోతారు. వర్ణ సంకరం అయితే కానీ నేను నరకానికి పోవాల్సి ఉంటుంది. యుద్ధము అయి అందరూ చనిపోతే కానీ ఆడవాళ్ళందరూ మిగిలి ఉన్నప్పుడు వర్ణ సంకరం జరుగుతుంది. కులమే నశించిపోతుంది. కులాన్ని నాశనం చేసిన వ్యక్తి నరకానికి పోవాల్సి ఉంటుంది. అన్ని శాస్త్రం గురించి మొత్తం చెప్పేస్తాడు. బ్రహ్మజ్ఞానం గురించి సన్యాసం తీసుకోవడం బెటర్ అంటాడు. మరి జ్ఞానం లేకుండానే ముందు క్షత్రియులకి గురుకులంలోనే విద్య ఉంటుంది. అండ్ వీటి గురించి మోక్షము, మోక్ష సాధనల గురించి కూడా వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అర్జునుడు అడిగే ప్రశ్నల్లోనే అర్థమైపోతుంది వీటికి ఇతనికి ముందుగానే కొద్దిగా ఆత్మజ్ఞానం ఉండే అని చెప్పేసి. లేకపోతే ఆ ప్రశ్నలు కూడా మనం అడగలేము. ఇంకా వివేకం కూడా ఉంటుంది. మళ్ళీ వైరాగ్యం ఉందంటే అవును, వైరాగ్యం కూడా వచ్చింది. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చాని. వద్దు, నాకు విజయము వద్దు, రాజ్యము వద్దు, స్వర్గము వద్దు, ఏమీ వద్దు అని ఆ వైరాగ్యం కూడా ఉంటుంది. మళ్ళీ ముముక్షుత్వం ఉందా? ఇంక వద్దు, ఈ సంసారం నాకు ఇంకా చాలా అయిపోయింది, ఆ యుద్ధం వద్దు, ఏమొద్దు, సన్యాసం తీసుకొని నేను ఇంకా మోక్షాన్ని పొందుతాను అన్న కొంచెం ముముక్షుత్వం కూడా వచ్చింది. ఈ యుద్ధాలు, ఈ సంసారము, ఈ లొల్లిల కన్నా శాంతంగా ఉండి మోక్షాన్ని పొందడమే ఎంతో ఉత్తమం అని అది కూడా వచ్చి ఉంటుంది. మళ్ళీ సమాధి షట్క సంపత్తులు ఏమైనా అర్జునులో కనిపిస్తాయో? శమ, దమ, ఉపరతి అని. శమం అంటే అంతరేంద్రియ నిగ్రహ, దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. అర్జునుడిని గుడాకేశుడు అంటాడు. 3 నెలలు 4 నెలలు కావాల్సింటే కంటిన్యూస్గా నిద్రపోకుండా ఉండగలడు. మనకు 3 రోజులు నిద్ర లేకపోతే మనం పిచ్చి పట్టేస్తాం. పిచ్చి పట్టేసి లేని వస్తువులు కనిపించినట్టు కనిపిస్తాయంట 3 రోజులు ఏమైనా నిద్ర రాకపోతే కంటిన్యూస్గా. పోలీస్ స్టేషన్లో కూడా అందుకే వేరే పనిష్మెంట్లో దెబ్బలకి నిజాలు చెప్పరంటే, నిద్రపోనీయకుండా వాడిని హింస పెడితే మాత్రం తొందరగా చెప్పేస్తాడంట నిజం. అలాంటిది అర్జునుడు గుడాకేశుడు అంటే కన్నా కొన్ని ఇంత 3 నెలల వరకు నేను నిద్రపోకూడదు అనుకుంటే పోయేవాడు కాదంట. ఎంత ఇంద్రియ నిగ్రహం ఉండాలి. మళ్ళీ ఒకసారి స్వర్గానికి ఇంద్రునికి సహాయానికి పోయి అక్కడ దేవతలకి వైపు యుద్ధం ఆడి అసురుని, రాక్షసుల్ని చంపి స్వర్గానికి పోతాడు. ఇంద్రుడు తన సింహాసనం పక్కల కోసం పెట్టుకుంటాడు. అప్పుడు ఊర్వశి మోహపడి అర్జునుని దగ్గరికి వస్తే కానీ, అమ్మ తల్లి నువ్వు మా పూర్వీకులు నేను వంశ పరంపర చదువుతాం కదా, ఊర్వశి వీళ్ళకు ఒక తల్లి అవుతుంది, అవ్వ అవుతుంది. వాళ్ళ నుంచినే ఈ కురు వంశం పుట్టింటుంది కాబట్టి నువ్వు మాకు తల్లి ఇట్లా అవ్వ ముత్తవ్వ వాళ్ళ అవ్వ వరుసకు వస్తావు అంటుంది. లేదు, భూలోకంలో ఉన్న సంబంధాలు భూలోకంలో, ఇక్కడున్న సంబంధాలు ఇక్కడివి అంటే అది ఉండొచ్చమ్మా, నేను కానీ భూలోకంలో ఉన్న శరీరంతో ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను అక్కడి ధర్మాలు నేను పాటించాలి. ఇంద్రియ నిగ్రహం లేకపోతే కానీ అలాంటి అప్సరస స్వయంగా వచ్చి అడిగినప్పటికీ ఎవరు కంట్రోల్ చేసుకోలేరు. ఆ విషయంలో కంట్రోల్ చేసుకున్నారంటే కానీ ఇంద్రియ నిగ్రహం ఉంది, బాహ్యేంద్రియ నిగ్రహం ఉంది, అంతరేంద్రియ నిగ్రహం ఉంది. కాబట్టి శమ, ధమ, ఉపరతి, తితీక్ష, చాలా సహనం కూడా ఉంటుంది. అన్నీ కూడా అర్జునుల్లో సమాధి శక్తి సంపత్తులు కూడా. ఇంకా శ్రద్ధ, కృష్ణ పరమాత్మని మీద ఎంత శ్రద్ధ ఉంటుందంటే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం అంటాడు. నేను శిష్యుడిగా నేను నీకు సరెండర్ అవుతాను. ప్రపన్నం అంటే కంప్లీట్ సరెండర్ అవుతున్నాను. అనన్య శరణం అహం న జానే, నువ్వు తప్పితే నాకు ఇంకా వేరే దిక్కు లేదని కంప్లీట్ సరెండర్నెస్.
ఆ శ్రద్ధ గురువుల మీద, శాస్త్రం మీద ఎవరికైతే ఇది గురువులు చెప్పేది, శాస్త్రం చెప్పేది సత్యం అనే బుద్ధి ఎవరికైతే వస్తుందో అలాంటి దాన్ని శ్రద్ధ అంటారు. అర్జునునికి అది కూడా ఉంది, శ్రద్ధ ఉంది కాబట్టి పరమాత్మునికి సరెండర్ అయిపోయాడు. అంత ఈజీ కాదు ఒకరి దగ్గరికి సరెండర్ అవడం అంటే కనుక. పూర్తిగా మనం సరెండర్ కానేలేము. ఎంత లేదన్నా సొంత బుద్ధితోటి విచారాలు చేస్తూ ఉంటారు. మేము కూడా చూస్తుంటాం, విద్యార్థుల్లాగా ఉంటారు కానీ లోపల వాళ్ళు ఎంత చెప్పినా కూడా వాళ్ళ సొంత బుద్ధిని ఉపయోగిస్తూనే ఉంటారు. కంప్లీట్గా సరెండర్ అవ్వడం అనేది అస్సలు కోటికి ఒక్కరిలో కనిపిస్తుంది అంతే. ఎక్కడో ఒక చోట సొంత బుద్ధిని వాడుతూనే ఉంటారు. అలాంటిది అర్జునుడు కృష్ణునికి కంప్లీట్ సరెండర్ అయ్యాడంటే కన్నా అందులో తెలుస్తుంది శ్రద్ధ ఉంది అని. మళ్ళీ తితీక్ష అంటే సహనం సర్వ దుఃఖానామ ప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సా తితీక్ష నిగద్యతే. అన్ని ప్రకారాల దుఃఖాలని మనము సహించుకోవాలి. ఇప్పుడు మీరు 5 మంది అన్నదమ్ములు ఉన్నారంటే అందులో పెద్దన్న పేకాట్లో మొత్తం ఆస్తులన్నీ పోగొట్టేస్తే తమ్ముళ్ళు ఊరుకుంటారా? మొత్తం ఆస్తి వదిలిపెట్టండి, సరిగ్గా 1 సంవత్సరం 2 సంవత్సరము పంటల్లో కానీ ఏమో లాభాలు తీయకుండా పోతేనే సంసారం విడిపోయి భాగాలు పెట్టేసుకుంటారు. వాళ్ళన్న యుధిష్ఠిరుడు పేకాట్లో మొత్తము కోల్పోయి ఆఖరికి భార్యను కూడా పెట్టేస్తాడు. అయినా కూడా అన్న తమ్ముళ్ళు వాళ్ళు గొడవ చేసుకోలేదు, వాళ్ళ అన్న మీద ఒక మాట అనలేదు. అప్పుడే ధృతరాష్ట్రం కనిపించిందంట, అబ్బో ఈ విషయంలో ఇంకా అన్నదమ్ములు గొడవ పడేసి ఒకరొకరు యూనియన్ బ్రేక్ అయిపోతుంది, ఇంకా నా పని ఈజీ అయిపోతుంది అనుకుంటాడు. కానీ ఇంత పెద్ద విపత్తి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కలిసి ఉండడం చూసి ధృతరాష్ట్రానికి అప్పుడే అనిపించిందంట, ఇంకా నా కొడుకులు గెలవలేరు అని చెప్పేసి. మరి ఎంత ఓర్పు ఉండాలి, ఎంత సహనం ఉండాలి. చిన్న చిన్న విషయాలకి మనము ఓపిక లేకుండా ఉంటుంది. అలా ఎన్నో విషయాల్లో అర్జునునికి ఎంతో సహన శక్తి కూడా మనము ఎన్నో చోట్ల మహాభారతంలో చూడడానికి వీలవుతుంది. కాబట్టి అర్జునుల్లో సాధన చతుష్టయ సంపత్తులు ఉండి కంప్లీట్ సరెండర్గా ఎప్పుడైతే బ్రహ్మ విద్యని కంప్లీట్ సరెండర్ అయ్యి అడిగితేనే ఇవ్వాలి. సగం సరెండర్ అయ్యి ఇస్తుంటే పూర్తిగా గురువులు ఆ విద్యను ఇవ్వలేరు. ఎందుకంటే అది పని చేయదు. శ్రద్ధ లేకపోతే ట్యాబ్లెట్లు మాత్రలే పనిచేయవు. ఆర్ఎంపీ డాక్టర్లు వీళ్ళు ట్యాబ్లెట్లు ఇస్తుంటారు. ఒకవేళ అయ్యో వీడు సరైన మాత్ర ఇచ్చాడా లేదా అని అనుమానం వచ్చిందంటే వాడు మంచి ట్యాబ్లెట్ ఇచ్చినా కూడా అది పనిచేయదు. అదే శ్రద్ధ ఉంటే కొన్ని నిజమైన ఘటనలు జరిగినాయి. జార్ఖండ్లో అడవిలో క్యాంప్ వేశారు, వాళ్ళకి అడవిలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పేసి. అక్కడ ఏదో జ్వరం ఎవరికొరికి అడవి మనిషికి జ్వరం వచ్చింటే కన్నా చూపించుకోవడానికి వస్తాడు. డాక్టర్ ఒక చీటీ రాసి సరే ఇది మూడు పూట్ల వేడి నీళ్ళు కొద్దిగా వేసుకొని ఇచ్చేసింటాడు. ఆ చీటీ తీసుకుని వాడు నెక్స్ట్ టేబుల్లో ట్యాబ్లెట్లు ఉంటాయి. ఆ చీటీ తీసుకుని అక్కడ పోయి ట్యాబ్లెట్లు తీసుకొని పోవాలా. వాడు ట్యాబ్లెట్లు తీసుకుని ఆ చీటీని తీసుకుని వెళ్ళిపోయాడు, పేపర్ని తీసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ 2 రోజుల తర్వాత తిరిగి వచ్చాడంట. డాక్టర్ గారు మీరు ఇచ్చిన మందు వల్ల నాకు జ్వరం మేలైపోయిందని. ఒరే నేను ట్యాబ్లెట్లే తీసుకోలేదు కదరా, అలాగే చీటీని పట్టుకెళ్ళిపోయావంటే నేను ఈ చీటీని వేడి నీళ్ళు కొద్దిగా అద్దుకొని తినేసాను అన్నాడు. ఆ పేపర్ని తిని వానికి జ్వరం మేలైపోయింది. శ్రద్ధ ఉంటే అట్లా పనిచేస్తుంది. రోగే విషజేస దేవేచ గురవు. ఈ అన్ని ప్లేసుల్లో కూడా శ్రద్ధ ఉంటే యథాయథ భక్తి తథా ఫలం భవతి అని. శ్రద్ధ ఉంటే అట్లా పనిచేస్తుంది. మళ్ళీ ఎన్నోసార్లు గుండీ బట్టను డాక్టరు కరెంటు పైన గుండీ బట్టను కూడా ఎవరో తీసుకొని ట్యాబ్లెట్ అనుకొని అట్లా కూడా రోగం నయమైంది. కాబట్టి శ్రద్ధ అనేది చాలా పెద్ద ఫ్యాక్టరు. చాలా కష్టమైనది కూడా అదే శ్రద్ధ. ఆ శ్రద్ధ పూర్ణంగా కొద్దిగా ఉంటుంది కానీ 100% మాత్రము కోటికి ఒక్కరికే వస్తుంటుంది. ఏ రోజైతే శిష్యుల్లో 100% శ్రద్ధ వచ్చేసిందో ఆ రోజు పని అయిపోతుంది. అర్జునుడికి అంత శ్రద్ధ ఉంది. కృష్ణుని చిన్నప్పటి నుంచి చూసింటాడు. కృష్ణుడు నాకు ఈ దుఃఖంలో ముందు అర్జునుడు కూడా సొంత బుద్ధితోటి ప్రయత్నాలు చేశాడు. సొంత బుద్ధిని వాడుకొని యుద్ధాలు చేసుకొని రాజ్యం గెలుచుకొని సుఖమైన జీవితం గడపాలని ఎన్నో ప్లానులు స్కెచ్లు మనము వేసుకున్నట్టే ఆయన కూడా వేసుకున్నాడు. ఆయనకున్న దుఃఖం ఇప్పుడు బాగా వివేకం ద్వారా అర్థమైపోయింది. నాకున్న దుఃఖాన్ని ఈ ప్రపంచంలో ఈ భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ
ఎక్కడ నాకు ఆత్యంతిక దుఃఖ నివృత్తి చేసేది ఒక్క సొల్యూషన్ నాకు కనిపిస్తలేదు. అందుకే నాకు ఇంకొకరి హెల్ప్ కావాల్సిందే. నాకన్నా బుద్ధివంతుడు కృష్ణ పరమాత్ముడు, ఆయనే నాకు గురువు, ఆయన నాకు సహాయం చేయగలడు ఈ విషయంలో అని చెప్పేసి అప్పుడు కృష్ణునికి సరెండర్ అవుతాడు. ఇట్లా కృష్ణునికి అర్జునునికి మొదటి అధ్యాయంలో ఆ విషాదము, ఈ సంసారం దుఃఖాలయం అశాశ్వతం, ఈ భూలోకంలో ఇది కేవలం దుఃఖము ఒక ఆలయము, అశాశ్వతము అని ఎవరికి బాగా నిశ్చయ బుద్ధి వస్తుందో వాడే ఇటు మోక్ష పురుషార్థం వైపుకి ప్రయత్నాలు చేస్తాడు. మనం ఉన్న భూలోకంలో కొన్ని సత్యాలు తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరన్నా స్వర్గానికి పై నేను సుఖమైన జీవితం గడపాలంటే మనం ఏమంటాం? అయ్యో మూర్ఖుడా, నరకంలో సుఖం ఉంటుందా? నువ్వు సుఖాన్ని పొందాలంటే స్వర్గానికి పోవాలి కదా, అలాంటి ప్లాట్ఫారంకి వెళ్ళాలి. నరకంలో పోయి సుఖమైన జీవితం గడుపుతానంటే ఎలా కుదురుతుంది? అలాగే ఈ భూలోకం కూడా సుఖంగా 100% సుఖంగా జీవించే ప్లాట్ఫారం కాదు ఇది. శాస్త్ర ప్రమాణం ఉంది. శుభైరాప్నోతి దేవత్వం నిషిద్ధైరాప్నోతి నారకీం తనం పుణ్యపాపాభ్యాం ఉపాభ్యాం మానుషం లభతే అవశః. అవశః అంటే మన ఏమి ప్రమేయం లేకుండానే మనం చేసుకున్న పుణ్యపాప కర్మాల్లో ఎక్కువ పుణ్యం ఉంటే స్వర్గానికి తీసుకెళ్ళిపోతుందంట ఆ కర్మ, ఎక్కువ పాపం ఉంటే నరకానికి తీసుకెళ్ళిపోతుందంట. రెండు మిక్స్ ఉన్నప్పుడు భూలోకానికి వస్తాము. అందుకే మ్యాక్సిమం 50% మనము సుఖాన్ని ఆశించగలము. అది కూడా కేవలం నిద్రలోనే. లేకపోతే జాగ్రత్త అవస్థలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడుంది సుఖం? అంత పరిశ్రమే తప్ప ఇక్కడో సాసుగింజంత సుఖానికి సముద్రం అంత కష్టం. లేకపోతే సుఖం లేనే లేదు. ఆ సుఖం కూడా కేవలం నిద్రలోనే. ఆ నిద్రలో ఏదో కొద్దిగా సుఖం అంత దొరుకుతుంది కాబట్టి ఇంకా ఎవరు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు. ఏ రోజైతే ఆ నిద్ర కూడా రాకుండా అయిపోతుందో మనిషి ఆత్మ ఇంకా తట్టుకోలేడు. ఎక్కువ దుఃఖాన్ని తట్టుకునే అంత ఓపిక మనకు ఉండదు, ఇంకా ఆత్మహత్య చేసేసుకుంటాడు. అందుకే మనమున్న ప్లాట్ఫారంలో ఇది పూర్ణంగా సుఖాన్ని పొందే ప్లాట్ఫారం కాదు. కాబట్టి ఆ ప్రయత్నం కేవలం నీ మూర్ఖత్వమే అవుతుంది. నువ్వు ఎంత అతి బుద్ధివంతిని ఉపయోగించుకున్నా కూడా నువ్వు సుఖమైన జీవితము గడపలేవు. ఇంకా శాస్త్రం ఉంటుంది, అర్థమనర్థం భావయ నిత్యమని. నీ దగ్గర అర్థం ఉంటే కానీ నేను ఇంకా ఎక్కువ డిస్టర్బెన్స్ చేస్తుందే కానీ దానివల్ల నీకు సుఖం ఉండదు. పుత్రాదపి భీతిం భాజతి అని. నీ దగ్గర ఎక్కువ సంపత్తి ఉందంటే నీ సొంత పిల్లల నుంచినే నీకు ఆపద ఉందని శాస్త్రం చెప్తూ ఉంటుంది. కాబట్టి అర్థం నుంచి అనర్థాలు ఎక్కువ ఉంటాయి కానీ వాటి నుంచి సుఖం ఎక్కువ ఉండదు. మనకు అనిపిస్తుంది ఈ ప్రాపర్టీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు మనకు సుఖాన్ని ఇస్తాయని. సుఖాన్ని కాదు, ఇంకా ఎక్కువ దుఃఖాన్ని ఇస్తాయి. నేను ఎంతోమంది గవర్నమెంట్ అఫీషియల్స్ రిటైర్డ్ అయిన వాళ్ళని 10-15 మంది కలిశాను నేను. వాళ్ళు కూడా ఇలాగే మంచిగా జాబ్ చేసి ఒక 60 సంవత్సరాల తర్వాత మంచిగా రిటైర్డ్ అయితే ఆ పెన్షన్ డబ్బులతోటి మంచిగా హాయిగా జీవితం గడుపుదామని ఆలోచనతోటే వాళ్ళు స్టార్టింగ్లో ఉంటారు. కానీ పరిస్థితులు చూస్తే ఆ పెన్షన్ డబ్బుల మీద కూడా పిల్లలు లోన్లు తీసేసుకో ఉంటారు. ఆ పెన్షన్ డబ్బుల్లో కూడా నాకు తక్కువ నీకు తక్కువ అని చెప్పేసి ఇదంతా గొడవ పడేసి ఎవరు భోజనం పెట్టడానికి కూడా ఉండదు. సపరేట్గా జీవించాలని పరిస్థితి వస్తూ ఉంటుంది. ఒక్క పెన్షనర్ కూడా ఇప్పటి వరకు సేఫ్గా సుఖంగా జీవితం గడిపేది ఒక్క పెన్షనర్ జీవితం కూడా నేను చూడలేకపోయాను. అంటే అట్లా రెడీ అయిపోతుంది మాయ. మనం ఒక ప్లాన్ వేసుకొని సుఖంగా జీవితం గడపాలనుకుంటే ప్లాట్ఫామ్ ఇంకోలాగా రెడీ చేసి ఉంటుంది. దానికి ముందే మనకు శక్తికి మించి ఖర్చులు చేపించేస్తుంది. ఎందుకంటే ఈ ప్లాట్ఫామే అలాంటిది. కాబట్టి అర్జునునికి ఇప్పుడు వివేకం ఉంది కాబట్టి ఈ ప్రపంచంలో సుఖం లేదు. చిన్న దుఃఖ నివృత్తులు చేసుకుంటారు. డబ్బుల వల్ల కొన్ని దుఃఖాలు పోతాయి కానీ పర్మనెంట్గా దుఃఖము పోవడానికి ఇక్కడ ఏమీ మార్గాలు లేవు. ఆత్యంతిక దుఃఖ నివృత్తి కావాలంటే గురువుల్ని, శాస్త్రాలని ఆశ్రయించాలని ఆ వివేకం వచ్చింది. చూడండి, ఆ విషాదము మోక్షం వైపు తిప్పిందా లేదా అర్జునుడిని? అందుకే ఆ విషాదం కూడా యోగమే అని చెప్పేసి అది రావాలి. పూర్వజన్మలో శుక్ల పుణ్యము చేసుకున్న వాళ్ళకే ఈ ప్రపంచం మీద విరక్తి వస్తుంది. లేకపోతే కనుక ఇదే బాగా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి కిందకి దిగిజారిపోతే కనుక మనకు అదే బాగా అనిపిస్తూ ఉంటుంది. ఒక ఋషి కథే ఉంటుంది. ఒక ఋషి
మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకటి ప్రబలమైన ప్రారంధం ఉంటుంది. ఆ ప్రారంధం ఏంటంటే పంది జన్మ ఎత్తాలి అని. ఎంత జపము ధ్యానము చేసుకొని ఆ ప్రారంధాన్ని కత్తిరించుకోవాలని చూస్తుంటే కొన్ని ప్రబల ప్రారంధాలు పుణ్యం పనులు చేసుకున్నా కూడా అవి డిలీట్ కావు. చాలా వరకు పాపం పనులు ఏమన్నా ఉంటే కానీ మనం పుణ్య పనులు ఎక్కువ చేసుకుంటే కానీ ఆ పాపం పనులు కొన్ని డిలీట్ అయిపోతూ ఉంటాయి. శాస్త్ర ప్రమాణం ఉంది. కాకపోతే కొన్ని ప్రబలమైన ప్రారంధాలు చేసిన కొన్ని పెద్ద తప్పులు కొన్ని విపరీతంగా ఉంటాయి. అలాంటి పాపాలు మనం ఎంత పుణ్యం చేసుకున్నా డిలీట్ కావు, అనుభవించే తీరాల్సి ఉంటుంది. ఆ ఋషికి కంపల్సరీగా పంది జన్మ ఎత్తాలని కంపల్సరీగా ఉంటుంది. సరే అండి, శిష్యుని పిలిపించి, చూడు నాయన, ఒక ప్రారంధాన్ని మాత్రం నేను కత్తిరించలేక దాన్ని డిలీట్ చేసుకోలేకపోయాను. నేను పలానా ఊర్లో పలానా ఇంట్లో నేను పందిగా జన్మ తీసుకుంటాను. నా మూతి మీద ఇలాంటి తెల్ల మచ్చ ఉంటుంది. ఎన్నో 20 రోజులు 30 రోజులు ఇన్ని రోజుల తర్వాత ఆ ప్రారంధం పూర్తి అయిపోతుంది. దాని తర్వాత నువ్వు నన్ను పట్టుకొని నన్ను చంపేసిడి, ఆ ప్రారంధము అప్పటికి ముగిసిపోతుంది అంటాడు. సరే అని శిష్యుడు అలాగే చూస్తాడు. ఆ పంది పిల్ల పుడుతుంది. రోజు చరండిలో తల్లి పంది వెనకాలపై పోర్లాడి ఆ మలమూత్రాలు తింటుంటే శిష్యునికి చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో, మా గురుగారికి ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని. సరే, ఇంకా ఆ రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని చంపనీకపోతే గురుగారు యోగమాయతోటి ఆ పంది శరీరం నుంచినే మాట్లాడతారు. ఒరే ఏం చేయబోతున్నావురా అంటాడు. అదేంటి గురుగారు, మీరే చెప్పారు కదా ఈ పలానా ఇలాంటి రోజు వస్తే నిన్ను చంపేయమని, ప్రారంభం అయిపోతుందని. వద్దురా, చాలా హాయిగా ఉందిరా జీవితం, ఎంత బాగుందిరా జీవితం. ఆ చరండిలో పొరలాడుతూ ఉంటే, ఆ మలమూత్రాలు తింటా ఉంటే భలే రుచిగా ఉండాయిరా. నన్ను వదిలిపెట్టారా, నన్ను చెప్పక కొన్ని రోజులు నేను ఇలాగే హాయిగా ఉంటాను అని అంటాడంట. శిష్యుడికి ఆశ్చర్యం అయిపోతుందంట. ఇది జీవితం బాగుందనిపిస్తూ ఉందా అని చెప్పేసి. కానీ శిష్యుడు వివేకుడు అయిపోయి, లేదు, అప్పుడు విష్ణుమూర్తి కథ వాళ్ళ గురుగారే చెప్పింటారు. సాక్షాత్ విష్ణుమూర్తి కూడా వరాహ అవతారం ఎత్తినప్పుడు మళ్ళీ తిరిగి పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత దేవతలంతా ఇంకా అవతారం తాలించి మీరు మీ స్వరూపంలోకి రాండి అంటే రాడు. మళ్ళీ ఈశ్వరుడు చంపాల్సిన పరిస్థితి వస్తుంది మహేశ్వరుడు అవతారాన్ని. ఎందుకంటే ఒకసారి మనం కిందికి దిగజారిపోతే అదే బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పూర్వజన్మలో ఏదో కొద్దిగా కృష్ణ పుణ్యం చేసుకున్న వాళ్ళకి ఈ జన్మలో కొన్ని పిత్రార్జిత ఆస్తులు, కొన్ని పాప పదవీల్లో అట్లా ఇట్లా ఉంటారు. వాళ్ళు అదే గొప్ప అని ఫీల్ అయిపోతుంటారు. ఆ ఋషి పంది జన్మ తీసుకొని ఎలా అదే బాగుంది జీవితం అని ఎలా అనుకుంటూ ఉంటారో వీళ్ళు కూడా అలాగే అనుకుంటూ ఉంటారు. కంపారిజన్ చేసుకుంటే స్వర్గానికి కంపారిజన్ చేసుకోవాలి కదా. అక్కడ ఎట్లా ఉంటుంది జీవితము? అందరికీ 30 సంవత్సరాల వయసు, ఆకిలి లేదు, దొప్పి లేదు, వృద్ధావస్థ లేదు. ఏదన్నా విషయం తెలుసుకుంటే అట్లే స్మరణ అయిపోతుంది. ఆ సుఖాల ముందు భూలోకంలో ఏమి సుఖం ఉంది? పుట్టినప్పటి నుంచి సచ్చే వరకు పరాధీనత. మన జుట్టు ఎవరిదో ఒకరి చేతిలో ఉంటుంది. స్వతంత్రం కోసం అందరూ పోరాడుతూ ఉంటారు. కోడలు కూడా అత్త నుంచి స్వతంత్రం కావాలని, పిల్లలు తల్లిదండ్రుల నుంచి స్వతంత్రం కావాలి, అందరూ స్వతంత్ర పోరాటం చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి ఎక్కడా స్వతంత్రం దొరకదు. సచ్చే వరకు పరాధీన అవస్థల్లోనే ఉండి చావాల్సి వస్తుంది. ఎంత ఘోరము ఈ శరీరము. ఎలాంటి మా ఆశ్రమంలో ఒకసారి జనరేటర్ 3 సంవత్సరాలు ముట్టుకోకపోయినా 3 సంవత్సరాల తర్వాత కూడా కొద్దిగా క్లీన్ చేసి స్టార్ట్ చేస్తే అది పని చేసింది. మెయింటెనెన్స్ అవసరమే లేదు. అలాంటి మిషన్ అది. ఈ శరీరానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత మెయింటెనెన్స్ ఇది. ఒక్క పూట భోజనం ఇవ్వకపోతే కన్నా డల్గా అయిపోతాము. ఎంత వరిష్ఠ శరీరంలో మనం ఇరుక్కుపోయాం మనం. అందుకే స్వశరీరం గురించి వైరాగ్యం రాకపోతే ఇంకా ప్రపంచం గురించి ఎక్కడి నుంచి వైరాగ్యం వస్తుందని. కొద్దిగా పైనున్న స్వర్గాది సుఖాలకి, బ్రహ్మలోకాల్లో, వైకుంఠంలో, కైలాసవాసులు అక్కడున్న జీవితం అక్కడ కంపేర్ చేసుకోండి. ఇక్కడ ఊర్లో అక్కపక్క ఇంట్లో కంపేర్ చేసుకొని వాళ్ళకన్నా నేను ఏదో బెటర్గా బతికేస్తున్నానని ఫీల్ కావడం కాదు. అక్కడ కంపేర్ చేసుకుంటే తెలుస్తుంది ఇది ఎంత నికృష్టమైన జీవితము అని చెప్పేసి. అప్పుడు వైరాగ్యం వస్తుంది. ఓహో, ఇది కాదు బెటర్ లైఫ్. బెటర్ లైఫ్ అని నువ్వు ఎలా డిసైడ్ చేసుకుంటావు? నా జీవితం బాగుందని. పరిశ్రమం తక్కువైందనా, ఆనందం ఎక్కువైందనా? ఏమీ లేదు. ఒకవేళ పరిశ్రమ తక్కువ ఉండి ఆనందం ఎక్కువగా ఉంటే అప్పుడు నీ జీవితం బాగుందని నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఊరికి ఏమీ విచారం చేసుకోకుండానే ఇదే జీవితం బాగుందని మనం అనుకుంటూ ఉంటాం. అది ఒకసారి దిగజారిపోతే అలా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇవన్నీ మంచిగా విచారణ చేసుకొని, ఈ ట్రాప్ ఇది కృష్ణ పుణ్యము, ఈ ప్రపంచంలో కంఫర్ట్స్ ఎవరికైతే ఉంటాయో అవంతా ఇది
ఎర్ర పులుగు వేసినట్టు ట్రాప్, మాయ మనకు వేసే ట్రాప్. ఆ రాత్రిపూట్ల ఈ నిద్రలో ఏది సుఖము వస్తూ ఉందో అది కూడా పెద్ద ట్రాప్. ఆ ఒక్క సుఖము కానీ మనకు రాకపోతే కానీ మనకు ఈ శరీరంతో మనమే వదిలిపెట్టేస్తాం సంబంధం. ఎక్కువ ఈ శరీరం ద్వారా దుఃఖం వస్తే, ఇప్పుడు పొట్ట క్యాన్సర్ ఇలాంటి వాళ్ళు వచ్చింటారు. శ్రీశైలంలో అడవిలో ఉన్నప్పుడు చూశాను, ఒక వ్యక్తి ఇలాగే సాధన చేసుకోలేని ఇల్లు వదిలిపెట్టి బయటకు వచ్చాడు. పొట్ట నొప్పిలాగా యాసిడిటీ అల్సరు క్యాన్సర్గా ఇదయింది. కొద్ది రోజులు హాస్పిటల్లో తిరిగాడు. ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో కొద్ది ఫ్రీ మందులు ఇస్తారు. దాని తర్వాత ట్రీట్మెంట్కి డబ్బులు లేవు, ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. ఇంకా విపరీతమైన పొట్ట నొప్పి స్టార్ట్ అయింది. ఎంత పొట్ట నొప్పి అంటే అసలు తట్టుకోలేనంత పొట్ట నొప్పి. అలాంటి పరిస్థితుల్లో శాస్త్రం కూడా పర్మిషన్ ఇస్తుంది. అనారోగ్యం ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా నువ్వు స్వయంగా కొంచెం అనుష్ఠానం చేసి నువ్వు శరీరాన్ని వదులుకోవచ్చు, ఆత్మహత్య చేసుకోవచ్చు, అని శరీరాన్ని వదులుకోవచ్చు. అనుష్ఠాన ప్రకారంగా 40 రోజులు అనుష్ఠానం చేసుకొని కొన్ని నియమాలు ఉంటాయి. ఇంకా అలాంటి వ్యక్తి ఇంకా చూశాడు, ఈ శరీరం ఆ పట్టునొప్పిని తట్టుకోలేక మేమున్న ఆశ్రమం వెనకాలని ఒక చెట్టుకు ఊరి వేసేసుకున్నాను. అంతే. ఈ శరీరం నుంచి ఎక్కువ దుఃఖం వచ్చిందంటే కానీ శరీరం సంబంధం కట్ చేసుకుంటాం, తట్టుకోలేము. ఎందుకంటే ఆ దుఃఖము మన స్వభావం కాదు, మనది ఆనంద స్వరూపం, ఆనంద స్వభావం. అందుకే ఎక్కువ దుఃఖం వస్తే కానీ మనము తట్టుకోలేము. అందుకే నరకలోకంలో ఈ శరీరంలో మనం ఎక్కువ దుఃఖాలు తట్టుకోలేమని చెప్పేసి అక్కడ కొత్తది రబ్బర్ లాంటి శరీరం ఇస్తాడు యమధర్మరాజు. విపరీతమైన పనిష్మెంట్లు వస్తూ ఉంటాయి కానీ ఆ శరీరం మాత్రం నశించిపోదు. అక్కడ వేరే శరీరం ఇస్తాడు. ఈ శరీరంలో ఎక్కువ దుఃఖాన్ని మనం తట్టుకోలేము. కాబట్టి ఆ నిద్ర కూడా ఒక సుషుప్తి అవస్థలో ఏది నిద్ర వస్తుందో అది కూడా ఒక ట్రాప్ అని మనం తెలుసుకోవాలి. కొద్దిపాటి సుఖం వస్తూ ఉండడం వల్ల మనకు ఇంకా వైరాగ్యం వస్తుంది ఇది ప్రపంచం మీద. అందుకే యోగులు ఆ విషయం తెలుసుకొని ఆ నిద్రని కూడా జయిస్తారు. గడ్డ మీద కూర్చొని ధ్యానం చేసుకుంటారు. నిద్ర వస్తే కానీ మళ్ళీ బావిలో పడి మళ్ళీ లేసేది. అట్లా ఎంతోమంది చరిత్రలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ కంఫర్ట్ జోన్ అయినా ఏ సుఖమైనా మనల్ని ఎర్రపులుగులాగా బంధిస్తుందే కానీ ఇది మనకు మోక్షానికి ఇది విఘ్నమైంది. అందుకే ఈ ప్రపంచంలో వచ్చినప్పుడు మోక్ష సాధన చేసేటప్పుడు మనకు నిందలు చేసేటోళ్ళు పక్కలో ఉండాలి, ఇబ్బందులు పెట్టేటోళ్ళు ఉండాలి, తిట్టేటోళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళు మన చుట్టూ ఎక్కువ ఉన్నారనుకోండి, మనకు వైరాగ్యం స్థిరంగా ఉంటుంది. లేదు, ఎవరు తిట్టేటోళ్ళు లేరు, ఇబ్బంది పెట్టేటోళ్ళు లేరు, అంత అనుకూల పరిస్థితి, టైం టు టైం భోజనం దొరుకుతుంది, ఉండడానికి ఎంత రూమ్ ఉంది, ఏ ఇబ్బందులు లేదంటే కన్నా కాంప్రమైజ్ అయిపోతుంది మైండ్. తీవ్ర ముముక్షుత్వం రాదు. ఇప్పుడే నేను మోక్షాన్ని పొందాలనే తీవ్ర ముముక్షుత్వం రాదు. అందుకే కష్టాలు ఇవన్నీ కూడా సహకారి కారణాలు. ఇది భగవంతుని కృప. మనం భగవంతుని కృపని ఆ కృప అని అర్థం చేసుకోకుండా విపరీతంగా దానికి టెన్షన్ తీసుకుంటాం. అయ్యో విపరీతమైన కష్టాలు వచ్చేసాయి, అవి వచ్చేసాయి, ఇవి వచ్చేసాయి. అవన్నీ సహకారి కారణాలు. కుంతీదేవికి కృష్ణుడు వచ్చినప్పుడు అందరికీ గిఫ్ట్లు తీసుకొచ్చింటాడు. కుంతీదేవి అత్త నీకు ఏం కావాలంటే నాకు కష్టాలు కావాలని అయినా అంటుంది. అదేంటి అత్త విచిత్రంగా నువ్వు కష్టాలు అడుగుతున్నావు అంటే, నేను చూశాను నా కష్టాలు ఎక్కువ ఉన్నప్పుడే నేను పరమాత్మ నీ ధ్యానం నీ భజన ఎక్కువవుతుంది, కష్టాలు లేకపోతే కన్నా నీ ధ్యానము భజనము అస్సలు అవ్వదు అంట. అందుకే ఈ ప్రపంచంలో మనకు కంఫర్ట్ జోన్లు విఘ్నాలు, మనకి శత్రువులు. అవి అన్కంఫర్టబుల్ సిచ్యుయేషన్స్, కష్టాలు, ఇబ్బందులు ఇవి మనకు వైరాగ్య జనరేటర్స్. మనకు విరక్తిని పుట్టిస్తాయి, విషాదాన్ని పుట్టిస్తాయి. ఎప్పుడైతే మనకు విషాదం వస్తుందో అప్పుడు మనము ఏదన్నా పర్మనెంట్ దుఃఖ నివృత్తి కోసం ప్రయత్నం చేసుకొని ఇటు మోక్షం వైపు వస్తాం. ఎన్నిసార్లు పుట్టాలి? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. మళ్ళీ మళ్ళీ పుట్టడము. ఇప్పుడు చిన్నపిల్లోడు తెలియక ఒకసారి అగ్గి పట్టుకున్నాడంటే కానీ అయ్యో తెలియక పట్టుకున్నాడండి. ఒకసారి చేయి కాల్చుకుని మళ్ళీ ఆ చిన్నపిల్లడు మళ్ళీ ఇంకో అగ్గిని పట్టుకున్నప్పుడు తిడతామని, ఒరే మూర్ఖుడా, ఒకసారేమో తెలియక అగ్గిని పట్టుకొని చేయి కాల్చుకున్నాం, ఒక్కసారి దెబ్బతిన్న తర్వాత కూడా మళ్ళీ చేయి కాల్చుకుంటున్నావు కదా వాన్నేమో తిడతాం. మనం మాత్రం ఏం చేస్తున్నాం? అనాది కాలం నుంచి గర్భావస్థలోంచి దుఃఖాన్ని పొందుతూనే ఉన్నాం. గర్భావస్థలో ఎంత దుఃఖం ఉంటుంది, విపరీతమైన దుఃఖం ఉంటుంది, దాన్ని వర్ణించలేమో అంత దుఃఖం ఉంటుంది. తల కింద కాల పైకి ఉంటుంది, లోపల జఠరాగ్నిలోటి ఆలుగడ్డ ఉడికినట్టు ఉడుకుతూ ఉంటాడు.
6 నెలల నుంచి 9 నెలలు ఎప్పుడైనా పూర్వజన్మ స్మరణ రావచ్చు. ఆ పూర్వజన్మ స్మరణ అంతా వస్తుంది. అయ్యో నేను పుణ్యం పనులు ఎందుకు చేసుకోలేకపోతే, పాపం పనులు ఎందుకు చేస్తే, ఇక్కడ ఏడవడానికి కూడా అవకాశం లేదే అని. అందుకే పుట్టిన వెంబడే మనస్ఫూర్తిగా ఏడ్చుకుంటాడు. 3 నెలల నుంచి విపరీతమైన దుఃఖం అనుభవించుంటాడు. బయటకు వచ్చి మనస్ఫూర్తిగా బిడ్డ ఏడ్చుకుంటాడు. మళ్ళా ఏది అక్కడ మలమూత్రాలు తలకు ముందు ఒక మల సంచి, మూత్రం సంచి ఉంటుంది. విపరీతమైన దుఃఖం గర్భావస్థలో నుంచి. మళ్ళా బాల్యావస్థలో కూడా అంతే, చీమలు గరుస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు పుట్టిన తర్వాత కూడా అరుస్తూ ఉంటారు. పెద్దలేమో అలాగే అరుస్తూ ఉంటారులేమో, ఊరికి ఎందుకు అరుస్తారు? ఏదో చీమ గరిచో ఏదో ఒకటి ఇబ్బంది అయితేనే అరుస్తూ ఉంటారు. ఆ ఇబ్బంది ఏదో చెప్పుకోలేరు, వాళ్ళు ఏడుపును మనం ఆపలేము. అక్కడ కూడా నొప్పుల మీద నొప్పులు పడుతూ ఉంటాయి. బాల్యావస్థలో పరాధీనత ఉంటుంది, ఏమి స్వతంత్రత ఉండదు. లేదా తల్లిదండ్రులు కంట్రోల్ చేస్తుంటారు, టీచర్లు కంట్రోల్ చేస్తుంటారు. ఒక యవ్వనావస్థలో కొంచెం స్వతంత్రత వచ్చినట్టు ఉంటుంది, కానీ దాన్ని దుర్వినియోగం చేసుకుంటాం. శుతిధన యువతి స్వాద సౌఖ్యే నిషన్న. ఈ 3 విషయాల్లో పోయిసి అప్పుడు కొంచెం సామర్థ్యం ఏదైనా సాధన చేసుకునే అవకాశాన్ని టైం వేస్ట్ చేసుకుంటాను. మళ్ళా ఉద్యోగాలు అవి ఇవి చేస్తే మళ్ళా పరాధీనతే. ఎంత పెద్ద పోస్ట్ అయినా ప్రపంచంలో, ఆఖరికి ప్రధానమంత్రి పోస్ట్ అయినా కూడా ఓట్ల కోసం వాళ్ళు పడే బాధలు చూస్తారు కదా. ఎంత పరాధీనత, ఎంతమందిని అడుక్కోవాలి, ఎన్ని సహించాలి వాళ్ళది. ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద పోస్టులు పోతే ఇంకా ఎక్కువ పరాధీనత ఎక్కువ అవుతుంది, కానీ తక్కువేం కాదు. ఇలాంటి పరాధీనమైన జీవితం ఇంకా జాబులు అంటారా? వాళ్ళు టీం లీడరు, మేనేజరు, కూర్చోవాలి, లేవంటే లేవాలి. నేను రాజస్థాన్లో ఉన్నప్పుడు దీని వైరాగ్యం గురించి, పరాధీనత గురించి ఒక శ్లోకము చెప్తా ఉంటే, వృద్ధత్వ సంభావిత దుర్దశాయాం. వృద్ధత్వ వయసు వచ్చేటప్పుడు ఆ శాస్త్రం చెప్తుంది చాలా భయం వేస్తుందంట. 50 సంవత్సరాల సమయంలో ఇంకేం వృద్ధావస్థ వస్తుందన్నప్పుడు భవిష్యత్తు గురించి తెలుసుకుంటే మనిషికి భయం వేస్తుందని. ఈ పరాధీనత గురించి ప్రవచనం చేసిన తర్వాత ఆయన రూమ్లోకి వచ్చి, స్వామీజీ నేను రిటైర్డ్ ఇంజనీర్ని, మీరన్నట్లు నా జీవితంలో మా బాసు స్టార్టింగ్లో ఏదో ఒక విషయంలో ఏదో ఒకటి వివాదం వచ్చేసింది వాళ్ళ బాసుకు ఆయనకు. ఆ వివాదం కాస్త ద్వేషంగా మారిపోయింది. ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోయింటే కానీ అది అక్కడికి ఇదే అయిపోయేది. అప్పట్లో ట్రాన్స్ఫర్లు చాలా తక్కువ ఉండేదంట. 18 సంవత్సరాలు ఆయన అండర్లోనే పని చేయాల్సిన పరిస్థితి వచ్చిందంట. ఆ 18 సంవత్సరాలు ఎంత ఇబ్బందులు పెట్టాడంటే మేనేజరు, ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందంట. ఉద్యోగం వదిలిపెట్టేద్దామంటే భార్య పిల్లలు ఇంకా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇట్లా ఇరుక్కుపోయాడు. వాడు చూస్తే ధర్మరాజే తయారైండు మేనేజర్. అట్లా 18 సంవత్సరాల విపరీతమైన పరాధీనతను నేను అనుభవించాను. ఎక్కడ ఏ జాబ్ పైన ఎక్కడ పైన కూడా పరాధీనత మాత్రం మనం తప్పించుకోలేము. ఇంకా వయసు అయిపోయింది, వృద్ధావత వస్తుందంటే పిల్లలు కూడా అంతే. ప్రతి ఇంట్లోనూ మర్యాద తక్కువ అయిపోయి ఉంటుంది, అస్సలు పట్టించుకోరు, సైలెంట్గా ఉండాలి. ఎక్కువ మాట్లాడితే కూడా వాళ్ళకి పిల్లలకి ఇబ్బంది. ఏంటి ఇన్నిసార్లు మాట్లాడుతున్నారు అని చెప్పేసి. ఒక చిన్న స్టోరీ, ఒక తండ్రి కొడుకు స్టోరీ వస్తుంది. ఒక కొడుకు తండ్రి బాగా వయసు అయిపోయింటాడు, బెడ్ మీద పడిపోయి ఉంటాడు. కొడుకు సేవలు చేస్తూ ఉంటాడు. కొడుకుకి ఓపిక తక్కువ ఉంటుంది. అదే ఆ కిటికీలో ఒకటి కాకి వచ్చి కూర్చుంటుంది. అదేంటి నాయన కిటికీలో కూర్చుంది ఉండేదంటే, అది కాకి నాయన అంటాడు. మళ్ళా కాసేపటికి అదే ప్రశ్న అడుగుతాడు, ఆ కిటికీలో కూర్చుంది కదా ఏంటి అని. అది కాకి నాయన అంటాడు. మళ్ళీ 3వసారి అదే ప్రశ్న అడిగేసరికి విసుక్కుంటాడు. ఏంటి నాన్న ఎన్నిసార్లు అడిగిన ప్రశ్న అడుగుతున్నారు, అది ఒకసారి చెప్తే అర్థం కదా, అది కాకి ఏంది, దాని గురించి ఇన్నిసార్లు అడగాల అని బాగా కోపంతో తిట్టేస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న అక్కడ ఒక డైరీ తీసుకురా అంటాడు. ఆ డైరీలో ఇప్పుడు కొడుకు పెద్దోడు ఉంటాడు కదా, వాడు చిన్న వయసులో ఉన్నప్పుడు 3 సంవత్సరాలుగా ఉన్నప్పుడు కొత్తగా మాటలు వచ్చినప్పుడు సేమ్ అదే కిటికీలో ఒక కాకి వచ్చి కూర్చో ఉంటుంది. దాన్ని 100 సార్లు అడిగింటాడు, నాన్న ఇదేమి. వాళ్ళ నాన్న విసుక్కోకుండా 100 సార్లు ఇది కాకి అని సమాధానం ఇచ్చింటాడు. అంటే ఇప్పుడు 3 సార్లు నేను చెప్పిన మాట చెప్తేనే నీకు ఓపిక లేదు, నువ్వు 100 సార్లు అడిగావు దీన్ని ఇది కాకి, నేను 100 సార్లు నీకు అప్పుడు ఓపికతోటి సమాధానం చెప్పాను. నేర్పిస్తాడు. వయసు అయిన తర్వాత కొన్ని సహించాలి. ఏదో ఒక మాట అంటూ ఉంటారు, జాగ్రత్త పడాలి అని చెప్పేసి ఏదో ఒకటి
చెప్తూ ఉంటారు. అలా అని చెప్పేసి విసుక్కోకూడదు అని చెప్పేసి, వృద్ధావస్థలో అలాంటి పరిస్థితి ఉంటుంది. నువ్వు ఎంత బాగా చూసుకున్నా కూడా పిల్లలు నువ్వు నా కోసం ఏం చేశావు, నువ్వు నా కోసం ఏమీ చేయలేదనే వాళ్ళు నిరూపిస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లోనూ ఇదే స్టోరీ. అంబానీ కొడుకు కూడా చిన్న కొడుకు ఆడి భాగాలు పెట్టుకున్నప్పుడు నా కోసం ఏం చేసావని అడిగాడంట. ఎంత చేసినా కూడా ఎవరికి తృప్తి అనేది ఉండదు, ఇంకేం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ జీవితంలో ఇంత పరాధీనత ఉంది. మళ్ళీ మళ్ళీ ఆ చిన్నపిల్లోడేమో అగ్గిని ఒకసారి కాల్చుకొని మళ్ళీ ఇంకోసారి అదే తప్పు చేస్తే వాడిని తిడతాం. మనము ఎన్నిసార్లు చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం. ఈసారి అయినా మనం ఆ తప్పును మళ్ళీ రిపీట్ చేసిన మిస్టేక్ని ఇంకోసారి చేసుకోకుండా మోక్షాన్ని పొందాలి, ఆత్యంతిక దుఃఖ నివృత్తిని పొందాలని ప్రయత్నం చేసుకోవాలి కదా. అందుకే మనకు ఈ కష్టాలు ఇవన్నీ కూడా సహకారి కారణాలు, భగవంతుని ఒక కృప అనుకొని మనము వాటిని వైరాగ్యాన్ని పెంచుకోవడానికి మనము అనుకూలమైన పరిస్థితులను మనం అనుకోవాలి సాధకులు. అందుకే ఈ ప్రకారంలో విషాదము మనకు మోక్షానికి కారణమవుతుంది. కాబట్టి మొదటో అధ్యాయాన్ని భగవద్గీతలో పరమాత్ముడు పెట్టాడు. ఇంకా దాని తర్వాత ఇంకా రెండో అధ్యాయంలో ఇంకెప్పుడైతే సరెండర్ అవుతాడో అప్పుడు కృష్ణ పరమాత్ముడు ఇంకా జ్ఞానబోధ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇందులో కొద్దిగా శంకరాచార్యులు మంచిగా విచారణ చేశారు. భగవద్గీత పుస్తకాన్ని విపరీతంగా అర్థం చేసుకుంటారు. ఎవరు పడితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకొని, లేదు కర్మ గురించినే భగవద్గీత బోధన చేస్తుందని కొంతమంది, లేదు ఉపాసన అంటే భక్తి గురించినే భగవద్గీత బోధ చేస్తుందని, జ్ఞానం గురించి బోధ చేస్తుందని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు అక్కడ కొన్ని శ్లోకాలు కూడా చూసుకుంటారు. అందుకే శంకరాచార్యులు భగవద్గీతని వీళ్ళు మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, అపార్థం చేసుకుంటున్నారని చెప్పేసి విచారణలో భాష్యాన్ని రాశారు. ఆ భాష్యం ఎలా ఉంటుందంటే క్వశ్చన్ ఆన్సర్ లాగా ఉంటుంది. ఆపోనెంట్ పూర్వపక్షి ఆయన ప్రశ్నలు అడిగినట్టుగా దానికి సిద్ధాంతి ఉత్తరం చెప్పినట్టుగా ఉంటుంది. ఇప్పుడు పూర్వపక్షి భగవద్గీత శ్లోకాలను పెట్టుకొని నీకు కర్మలోనే అధికారం ఉందని 3-4 శ్లోకాలు ప్రమాణం చూపించేసి, చూడు భగవద్గీత కర్మ గురించనే చెప్తుంది, అంటే కర్మ జ్ఞానము రెండు కలిసే చేయాలి అని పూర్వపక్షి అంటాడు. ప్రూఫ్లు కూడా 3 భగవద్గీత శ్లోకాలు ప్రూఫ్ చూపిస్తాడు. మళ్ళీ ఇంకో మాట కూడా అంటాడు, ఇది క్రూరమైన యుద్ధం చేసే పని క్రూరమైన పని, ఇలాంటి క్రూరమైన పనికి మీరు ప్రేరణ ఇస్తున్నారని మమ్మల్ని అడగండి. శాస్త్రంలో శాస్త్ర విహితమైన కర్మ అయితే క్రూరమైనదప్పటికీ కూడా అది ధర్మాన్నే ఇస్తుంది. ఒక యాగం ఉంటుంది, ఆ యాగంలో అశ్వమేధ యాగము కొన్ని యాగాలు ఉంటాయి. ఆ యాగంలో ఆ గుర్రాన్ని లాస్ట్లో యజ్ఞంలో బలి ఇస్తారు. శాస్త్ర విహితమైన హింస అయితే కన్నా అది పాపాన్ని ఇవ్వదు. కాబట్టి యుద్ధం ఇప్పుడు ప్రాప్తమైంది. కాబట్టి ధర్మపక్షంలో ఉన్నాడు అర్జునుడు. కాబట్టి ఈ యుద్ధంలో మహాభారతంలో 70 కోట్ల మంది చేస్తారు. అక్షోహిణి సేన 60 లక్షల చిల్లర వరకు సైన్యం ఉన్నప్పటికీ వంట చేసేటోళ్ళని, అధర్మం స్టార్ట్ అయిపోయిన తర్వాత అసలు వంట చేసేటోళ్ళని, మెటీరియల్ సప్లై చేసేటోళ్ళని వీళ్ళందరినీ కూడా చంపకూడదు. కాకపోతే అధర్మ యుద్ధం మధ్యలోనే స్టార్ట్ అయిపోయేసరికి ఎవరిని పడితే వాళ్ళని చిక్కినట్టుగా 70 కోట్ల మంది చనిపోతారు మహాభారత యుద్ధంలో. మరి ఇంత క్రూరమైన పనిని ఇది మంచి పని ఎలా అవుతుంది అని డౌట్ పడకండి. శాస్త్ర విహితమైన హింస కాబట్టి యుద్ధంలో అది తప్పు కాదు అని పూర్వపక్షి అంటాడు. సరే అని మళ్ళీ నువ్వేమో 3 శ్లోకాలు ప్రూఫ్ చూపించావు. జ్ఞానకర్మ సముచ్చయము, ఇప్పుడు కర్మ అన్నది సహకారి కారణం, మొదటి స్టెప్పు. జ్ఞానకర్మ సముచ్చయము ఒక్కసారిగా కుదరదు అని సిద్ధాంతి అంటాడు. వాడు పూర్వపక్షి 3 శ్లోకాలు ప్రూఫ్ చూస్తే భగవద్గీతలో 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు 20 శ్లోకాలు సిద్ధాంతి ప్రూఫ్ చూపిస్తాడు. పరమాత్ముడు ఈ భగవద్గీత కేవలం జ్ఞానంతోటే నీకు మోక్షము, ఉపాసన భక్తి మళ్ళీ నిష్కామ కర్మయోగము కేవలం అంతఃకరణ శుద్ధి కోసమే పనికొస్తుంది. కర్మము బంధానికి కారణమవుతుంది కానీ మోక్షానికి కారణం కాదు. నువ్వు కోరికతోటి నేను కర్త నేను భోక్త అనే భావంతో చేస్తే పుణ్యం వలదు పాపం వలదు. మహా అంటే నువ్వు చేసే పనులు పుణ్యము ఉత్పన్నమవుతుంది, లేదంటే పాపం ఉత్పన్నమవుతుంది. 2 జన్మ హేతువులే. పుణ్యం వలదు పాపం వలదు, 2 జన్మ హేతువులే.
కాబట్టి అది నీకు బంధనానికి కారణమవుతుంది కానీ మోక్షానికి కారణం కాదు. మళ్ళీ భగవద్గీతలో కర్మ చేయాలని ఎందుకు ప్రేరణ ఉందంటే కానీ అదే కర్మను నువ్వు నిష్కామ భావంతో, ఫలాపేక్ష లేకుండా, రిజల్ట్ ఓరియంటెడ్గా కాకుండా డ్యూటీ ఓరియంటెడ్గా చేసి ఈశ్వరార్పణ బుద్ధితోటి నువ్వు చేసినప్పటికీ అది నీకు అంతఃకరణ శుద్ధి వరకు నీకు పనికొస్తుంది. అంతఃకరణ శుద్ధి వచ్చిన తర్వాత నీకు జ్ఞానము ద్వారానే మోక్షం వస్తుంది. రెండు కలిసి మాత్రం ఉండడానికి సమసముచ్చయము లేదు, క్రమ సముచ్చయం ఉంది. క్రమంగా ఇప్పుడు షర్ట్ తీసిన తర్వాత బనీను తీసుకోవడానికి ఎలా అవుతుందో అట్లా ముందు నిష్కామ కర్మయోగం చేసి అంతఃకరణ శుద్ధిని పొందిన తర్వాత అప్పుడు జ్ఞాన విచారము ద్వారా మనము మోక్షాన్ని పొందొచ్చు అని. మళ్ళీ సిద్ధాంతి ప్రూఫ్లు కూడా ఇస్తాడు. అర్జునుడు అడిగిన ప్రశ్న ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు. అర్జునుడు అంటాడు ఎన్నోసార్లు, అవును కృష్ణ, నువ్వేమో 4 ప్రకారాల భక్తుల్లో జ్ఞాని నా ఆత్మస్వరూపుడై ఉంటాడు కాబట్టి నాకు జ్ఞాని రూపమైన భక్తుడే శ్రేష్ఠుడు అంటావు, జ్ఞాన మార్గమే శ్రేష్టం అంటావు, జ్ఞాన మార్గం రితే జ్ఞానం నా మోక్షక, జ్ఞానం లేకపోతే మోక్షమే రాదని అంటావు. దాన్ని హైలైట్ చేస్తున్నావు కానీ నన్ను మాత్రము కర్మం చేయి అంటున్నావు, నిష్కామ కర్మయోగమే, యుద్ధం చేయని నన్ను మాత్రం ఇందులోనే ఫోర్స్ చేస్తున్నావు. ఈ రెండిట్లో నాకు ఏది బెస్టో నాకు చెప్పు అని అంటాడు. మరి అర్జునుడు అడిగిన ప్రశ్నలే మనకు అర్థమైపోతుంది కృష్ణ పరమాత్ముడు 2 మార్గాల గురించి చెప్పాడని. అక్కడ భాష్యకార భగవానుడు యుక్తినిస్తాడు. ఎవరికన్నా పిత్తం ఎక్కువైతే శరీరంలో శీతం మధురం పిత్తస్య ఔషధం అని, చల్లగా తీయగా ఏదైతే ఉంటుందో మనకు పిత్తం ఎక్కువైనప్పుడు వాటిని తీసుకుంటే గాన మనకు ఆ పిత్తము నివారణమవుతుంది. ఇప్పుడు ఎవరన్నా మనకు చల్లగా ఉన్నది తీయగా చల్లగా ఉన్నదాన్ని తీసుకోరా అన్నప్పుడు తీయగా ఉన్నదాన్ని తీసుకుందునా చల్లగా ఉన్నదాన్ని తీసుకుందునా అని అడుగుతామా? ఒకే వస్తువు 2, అది తీయగా ఉన్నదే చల్లగా ఉండాలి కదా, ఉన్నది ఒకే వస్తువు కదా. మనం ఆ ప్రశ్న అడగము, ఎందుకంటే ఆయన చెప్పింది ఒకే వస్తువు గురించి. ఆ ప్రశ్న అడగడానికి ఆస్కారమే ఉండదు. తీయగా ఉన్నది తిన్నల్లా చల్లగా ఉన్నది తిన్నల్లా అని అడగము. ఆయన చెప్పింది, వైద్యుడు చెప్పింది తీయగా చల్లగా ఉన్న పదార్థాన్ని తీసుకోండి అని. ఇప్పుడు వేడి పాలు తాగితే గ్యాస్ ఉత్పత్తి చేస్తుంది. అదే ఫ్రిడ్జ్లో చక్కెరతోటి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టి అదే పాలు తీసుకుంటే కన్నా గ్యాస్ని నివారణ చేస్తుంది. అది యాసిడిటీ కూడా నివారణమవుతుంది అదే పాలు. శీతం మధురం పిత్తస్య ఔషధం అని చెప్పేసి అట్లా ఒకవేళ పరమాత్ముడు ఒకే మార్గం గురించి చెప్పింటే అర్జునుడు కూడా ఇలా 2 ప్రశ్నలు అడిగేవాడు, ఈ రెండిట్లో నాకు ఏది బెస్టో అని చెప్పేసి. ఎందుకంటే కృష్ణ పరమాత్ముడు ఒక మార్గం గురించి కాదు, 2 సపరేట్ మార్గాల గురించి చెప్పాడు. నిష్కామ కర్మయోగము, జ్ఞానయోగం. అందుకే కర్మయోగేన యోగీనాం సాంఖ్యేన సాంఖ్యానామం, జ్ఞానేన సాంఖ్యానామం అని చెప్పేసి 2 మార్గాల గురించి చెప్పాడు. అర్జునుడు అడిగే ప్రశ్నను బట్టే మనకు అర్థమవుతుంది కృష్ణ పరమాత్ముడు 2 మార్గాల గురించి చెప్పినందుకే ఈ రెండిట్లో నాకేదో బెస్టో నాకు చెప్పు అని అర్జునుడు అడుగుతున్నాడు. మళ్ళా నన్ను ఈ ఘోరమైన కర్మ మార్గంలో ఎందుకు ఇరికిస్తున్నావు, శ్రేష్టమైన జ్ఞాన మార్గంలో నన్ను చేయమని చెప్పచ్చు కదా అని ఈ ప్రశ్నలు అడగడంలోనే 2 మార్గాలు 2 గురించి చెప్పాడని. అప్పుడు పూర్వపక్షి వినడు. ఎందుకు అర్జునుని మాట మనం ప్రమాణంగా ఎందుకు తీసుకోవాలి, వాడైతే ముముక్షు కదా, అజ్ఞాని కదా. కృష్ణ పరమాత్ముడు ఒకే మార్గం గురించి చెప్పినా కూడా వాడు 2 మార్గాలుగా మిస్అండర్స్టాండింగ్ చేసుకో ఉండొచ్చు. వాడి ప్రశ్న ప్రమాణం ఎలా అవుతుంది, వాడు జ్ఞాని కాదు కదా, ఇప్పుడు ముముక్షునే కదా అంటే అవునప్ప, అర్జునుడు ఏమో తెలివి లేకుండా ఆ తప్పుడు ప్రశ్న అడిగిండని అనుకుందాం. మళ్ళీ కృష్ణుడైనా వాడిని తిట్టాల్సి ఉంటుంది కదా, ఒరే మూర్ఖుడా, నేను ఒక మార్గం గురించి చెప్తే నువ్వు 2 మార్గాల గురించి ప్రశ్న అడుగుతున్నావేంటి అనే. కృష్ణుడైనా అక్కడ ఏమన్నా తిట్టాడా? లేదు, అర్జునుడు అడిగిన ప్రశ్నని స్వీకరించాడు కదా. అలా అని అంతకు మళ్ళా ఊరుకోడు పూర్వపక్షి, ఏంటి మీరు జ్ఞానకర్మ కలిసి ఉండడం కుదరదంటారు? ఉపనిషత్తులోనే ప్రమాణం ఉంది. జనక మహారాజు రాజు క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ ఉంటాడు, క్షత్రియ కర్మని చేస్తూ ఉంటాడు. మళ్ళా జీవన్ముక్త పురుషుడని ఆ ఉపనిషత్తే చెప్తుంది. మరి జ్ఞానము కర్మము ఒకే వ్యక్తిలో కనిపించాయి కదా, మీరేమో జ్ఞాన కర్మము సముచ్చయం అస్సలు కుదరదు అంటారు. అప్పుడు సిద్ధాంతి సమాధానం ఇస్తాడు, చూడు నాయనా, అక్కడ
క్షత్రియ కర్మ చేయలేదు, ఆయన కర్మాభాసం అంటారు. ఎట్లా అంటే తనకు ఆ రాజ్యం మీద మోహము, అహం మమ భావాలు అసలు లేనే లేదు. ఒక ఘటన వస్తుంది. యాజ్ఞవల్క్య శిష్యులు, సన్యాస శిష్యులు ఉంటారు, కౌపీనం మాత్రం కట్టుకో ఉంటారు, విరక్తులు. వాళ్ళ పాఠాలు స్టార్ట్ చేయకముందు జనక మహారాజు వచ్చే వరకు అసలు పాఠం స్టార్ట్ చేయడం వెయిట్ చేస్తూ ఉంటాడు. మిగతా శిష్యులకి కోపం వస్తుంది. మేము అన్నీ తల్లి తండ్రి అన్నీ వదులుకొని మేము సన్యాసం తీసుకొని ఇటువైపు మోక్షం కోసం ఇటు వస్తే మేము వచ్చిన తర్వాత పాఠం స్టార్ట్ చేయకుండా వాడెవడో గృహస్థుడు, వాడి కోసము వెయిట్ చేస్తున్నాడు కదా, ఎందుకు గురుగారు అతనికి వెయిట్ చేస్తారు, మీరు స్టార్ట్ చేసేయండి అంటారు. వాడు గృహస్థుడు కదా, గృహస్థుడి కోసం మనం ఎందుకు వెయిట్ చేయాలి అన్నట్టుగా. ఇంకా గురుగారికి అర్థమవుతుంది, వీళ్ళు ఎవరికి వాడు పెద్ద తోపలు అనుకుంటున్నారు, నిరూపించుకోవాలి నిజమైన సన్యాసం ఏంటి అని. బయట వదిలేసి రావడం అది కాదు సన్యాసం, లోపల ఆంతర సన్యాసం ఉండాలి, అహమ్మమ భావాలు లేకుండా ఉండాలని. గురుగారు పాఠం జనక మహారాజు వచ్చిన తర్వాత పాఠం స్టార్ట్ చేసి ఫారెస్ట్ ఫైర్, అడవికి అగ్గి, మొత్తం అగ్గిని సృష్టిస్తాడు భ్రాంతితోటి. ఇంకా విపరీతమైన గాలి అగ్గితోటి మొత్తం అడవి అంతా కాల్చుకుంటూ పోయి జనక మహారాజుని రాజ్యం కూడా దూరంలో కనిపిస్తూ ఉంటుంది. ఆ రాజ్యం కూడా, కోటలు కూడా కాలిపోతూ ఉంటాయి. వీళ్ళు అన్నీ వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు పాఠం చెప్తా ఉంటే ఒక నియమం ఉంటుంది, అటు ఇటు చూడ్డము, బోరుగా ఆవలింపులు రావడము, ఇవన్నీ కూడా అవి డిసిప్లిన్ కాదు, అవన్నీ శాస్త్రానికి అవమానించినట్టుగా. అస్సలు ఏకాగ్ర చిత్తంగా వింటూ ఉండాలి. పక్కలో ప్రళయం వచ్చినా కూడా లేవకూడదు, అంత ఏకాగ్ర చిత్తంగా ఉండాలి. లేకపోతే కానీ అది శిష్యుడే కాదు అని, అది ఆ రూల్ని బ్రేక్ చేసినట్టుగా. అటు ఇటు పోకూడదు మనసు, సమయం వైపు కానీ ఇటు కానీ అటు కానీ. అందుకే మేము నేర్చుకున్న స్కూల్లో వాచ్ వెనకాల ఉండదు, అటువైపు ఉంటుంది. పాఠం చేసాడు గురువులకి టైం కనిపించాలి కానీ శిష్యులకి టైం వైపు అక్కడ పోకూడదు. పోయిందంటే కానీ అది డిసిప్లిన్ బ్రేక్ అయిపోయిందని. లేవకూడదు పాఠంలో నుంచి. గురువుడు 2 గంటల సేపు చెప్తాడా, 3 గంటల సేపు చెప్తాడా, అంతసేపు కూర్చొనే ఉండాలి. మేము చదివిన కైలాసాశ్రమంలో ధనరాజగిరి మహారాజు ఉంటాడు. ఆయన పాఠం చేస్తుంటే రాత్రి 8 గంటలు అయిపోయేది. అందుకే అన్నక్షేత్రానికి పోయేటప్పుడు టైం అయిపోతూ ఉండేది. ఆయన తిట్టేవాడంట, ఎందుకంటే పాఠంలో లయం అయినప్పుడు గురుగారు ఎప్పుడు శాంతి మంత్రం చెప్తాడో అదే టైం అంతే. శిష్యులకి సపరేట్గా టైం ఉంది. ఇంకా శిష్యులు టైంని మెయింటైన్ చేయాలి. గురువు ఎంత గంట చెప్తే గంట సేపు కూర్చోవాలా, 2 గంటలు చెప్తే 2 గంటల సేపు కూర్చోవాలా. ఇవి నియమాలు ఉంటాయి, పాఠం నియమం. అసలు లేకపోవడానికి ఆస్కారమే ఉండదు. కానీ వాళ్ళు ఆ అగ్గి మంటలు వచ్చేసరికి ఇంకా పాఠం చెప్తుంటే పాఠాన్ని లేచి ఉండే వాళ్ళ దగ్గర ఏమీ లేదు, ఉన్నది కౌపీనమే. ఆ కౌపీనాన్ని కాపాడుకోవడానికి పాఠాన్ని బ్రహ్మ విద్య పాఠాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ అటువైపు జనక మహారాజు రాజ్యం కూడా కాలిపోతూ ఉంటుంది. కానీ జనక మహారాజు మాత్రం కదలకుండా పాఠమే వింటుంటాడు. అప్పుడు గురుగారు అంటాడు, ఏమప్పా నీ రాజ్యం కాలిపోతూ ఉంది, ఆ కోటలోనే నీ భార్య, పిల్లలు, నీ సంపత్తు అన్నీ ఉన్నాయి, మరి నువ్వు పోవంటే మిథిలాయాం దహ్యమానాం నమేకించతి దహ్యన అంటాడు. మొత్తం మిథ్యా నగరం కాలిపోయినా కూడా నేను అసలు నన్ను ఏమి దహించలేవు అని చెప్పేసి. ఆయన క్షత్రియ ధర్మాన్ని అంత మంచిగా నిర్వర్తిస్తున్నా కూడా అది నాది అహమ్మమ భావాలు లేవు. వీళ్ళన్నీ ఊరికే బయటకు వదిలిపెట్టి వచ్చారు కానీ ఆ కౌపీనం మీద మోహం పోలేదు ఇంకా. అందుకే సన్యాసం అంటే లోపల అహమ్మమ భావాలు ఎవరు వదిలిపెట్టుకుంటారో ఆంతర సన్యాసం, అదే 99% సన్యాసం. ఊరికే బయట వదిలిపెట్టేసి వచ్చేసి ఇంకా జవాబుదారులు తప్పించుకొని వచ్చేసి తల్లిదండ్రులకి భోజనం పెట్టకుండా పెద్ద ఫీలింగ్, నేను పెద్ద వైరాగ్యవంతుని, గొప్ప త్యాగిని అనుకుంటే కానీ వాడు భ్రాంతి అంతే. మళ్ళీ ఇక్కడికి వచ్చి అహమ్మమ్మ భావాలు, రాగద్వేషాలు ఇక్కడ అన్నీ క్రియేట్ అయిపోతాయి. కాబట్టి జనక మహారాజు ఇలాంటి దృష్టాంతాల ద్వారా ఆయనకు నేను అహం కర్త భోక్త అన్న భావాలు లేవు, అహమమ్మ భావాలు లేవు. కాబట్టి అది కర్మ జరగడం లేదు ఆయన ద్వారా, అది కర్మాభాసం, అది జరుగుతుంది. ఇప్పుడు సాధువులకి ఎవరికైనా ఇల్లు వదిలిపెట్టి వచ్చిన వాళ్ళకు ఒక భావన ఉంటుంది, ఈ సమాజం. ఇప్పుడు నేను 2010లో ఇల్లు వదిలిపెట్టి బయటకు వచ్చాను. 2010 నుంచి ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. మీరందరూ మంచి పరిశ్రమ చేసి కష్టపడి చేసి దానం ఇచ్చిన దాంతోనే ఈ శరీర నిర్వహణ జరిగింది. ఇలా మనము సమాజం తరపు నుంచి ఇంత ప్రయోజనం పొందిన తర్వాత ప్రతి ఒక్క సాధువుకు కూడా ఈ సమాజం పట్ల రుణం తీర్చుకోవాలని ఆటోమేటిక్గా స్వాభావికంగానే ఆ భావన పుట్టేసి ఉంటుంది.
వాళ్ళు సాధన చేసుకున్న సమయంలోనే. అలా మళ్ళీ జీవన్ముక్త పురుషులు కావాలంటే గాన ఎన్నో జన్మల నుంచి మహాపుణ్యం కావాలి. కొద్ది కొద్దిగా పుణ్యాలు చేసింటే గాన అది ఆ అంతఃకరణ శుద్ధి జరగదు. మరి అనేక జన్మల నుంచి పరోపకారం చేసుకొని పుణ్యం పనులు చేసే అలవాటున్న వ్యక్తికి సడన్గా ఆయన జ్ఞాననిష్ట, ఆయన జీవన్ముక్తుడు పురుషుడు అయిపోయినప్పటికీ కూడా ఆ అలవాట్లు పోవు. అవిద్య లేచి ముండోరకు ఫ్యాన్ అని స్విచ్ ఆఫ్ చేస్తే టక్కని ఆగిపోదు, మెల్లమెల్లగా తిరిగి ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి సాధువులు అనేక జన్మల నుంచి పరోపకారం చేసే అలవాటు ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా ఉదయం లేచినప్పటి నుంచి చచ్చే వరకు వాళ్ళు ఇంకా ఆ అలవాటు అలా అయిపోయి ఉంటుంది. పరోపకారమే, ఒక్కటి కూడా స్వార్థం గురించి చిన్న విషయంలో కూడా స్వార్థం అనేది పుట్టకుండా పరోపకారం. అలా జీవన్ముక్త పురుషుడు జనక మహారాజు అలా బాధితానువృత్తి ద్వారా, అవిద్యాలేశ ద్వారా అలాంటి లోక కళ్యాణార్థం కోసం అలాంటి పనులు చేస్తున్నాడు. కానీ ఆ ఎగ్జాంపుల్ నువ్వు కర్మము జ్ఞానము రెండు కలిసి ఉన్నాయని నువ్వు చూపించలేవు. ఎందుకంటే ఆయనకు అహంకారం మమభావం లేదు కాబట్టి కర్త భోక్త అనే భావం కూడా అసలు ఉండదు అని సమాధానం చెప్తాడు. ఆయన పూర్వపక్షం ఊరుకుంటాడా? లేదప్ప, మేము చదివిన స్టోరీలో మాత్రము ఆయన జీవన్ముక్త పురుషుడని మాత్రం ఉపనిషత్తు గట్టిగా చెప్తుంది. దాని తర్వాత బహుశా శాస్త్రం కూడా చెప్తుంది. కొద్దిగా ఫస్ట్ జ్ఞానం వచ్చిన తర్వాత, అందుకే అంతఃకరణ శుద్ధి తర్వాత ఫస్ట్ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానము స్టార్టింగ్లో వచ్చింది స్థిరంగా అంత స్ట్రాంగ్ ఉండదు. మొదటి స్టేజ్ జీవన్ముక్త పురుషుడు అంటాడు. ఆ జ్ఞానం నుంచి జ్ఞాన నిష్ఠ కోసం మధ్యలో ఒక పీరియడ్ ఉంటుంది, టైం పీరియడ్. వచ్చిన జ్ఞానాన్ని ఇంకా దాన్ని స్థిరంగా కాపాడుకోవడానికి ఇంకా కొన్ని రోజులు వాళ్ళు చేస్తున్న పరోపకారాలు, పుణ్యకర్మలు ఏదైతే ఉంటుందో లోక కళ్యాణార్థ పనులు, అలా కొంతమంది సత్వాపస్థి స్టేజ్లో జీవన్ముక్త పురుషులు జ్ఞాననిష్ట కోసం ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. అందుకే జనక మహారాజు కూడా ఆ కర్మాభాసం కాకుండా ఆ కర్మ జ్ఞాననిష్ట కోసం ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు అని అనుకోవచ్చు కదా మనము. మీరు ఏదేదో ఊహించుకుంటే ఎట్లా జనక మహారాజు? అందుకే జ్ఞానము కర్మము ఒట్టిక కలిసి చేయొచ్చు అని మళ్ళా పూర్వపక్షి మళ్ళా వేస్తాడు. అప్పుడు సిద్ధాంతి ఉత్తరం ఇస్తాడు, సరే అప్ప, జీవన్ముక్త పురుషుడు విషయంలో జనక మహారాజునేమో నువ్వు పెట్టుకొని మా గొంతు పట్టుకుంటున్నావు. మరి కృష్ణ పరమాత్ముడు ఆయన కూడా కర్మలు, ఆయన శరీరం వల్ల కర్మలు జరిగినాయి లేదా లోక కళ్యాణార్థం కోసం? ఇంత మంచి భగవద్గీత మన భూలోకంకి వచ్చింది, ఎంత పనులు చేశాడు క్షత్రియుడిలాగానే. మరి ఇప్పుడు నీ ప్రకారంలో పరమాత్ముడు కూడా జ్ఞానం వచ్చి జ్ఞాననిష్ట కోసము ఈ పనులన్నీ చేశాడా? అంటే ఆయన అజ్ఞానిన నీ దృష్టిలో పరమాత్ముడు? జ్ఞానం కోసం, జ్ఞానం పొందడానికి మళ్ళీ ఆయన కూడా ఇలాంటి లోక కళ్యాణార్థం పనులు చేశాడా అంటే అప్పుడు నోరు మూసుకుంటాడు. ఎందుకంటే ఇంక పరమాత్మని అజ్ఞాని అని చెప్పలేడు. జనక మహారాజుని అయితే ఆయన అజ్ఞాని అయిండొచ్చు, జ్ఞానాన్ని పొంది జ్ఞాననిష్ట కోసము ప్రయత్నం చేసుకోవడానికి ఆయన కర్మలు జ్ఞానం రెండు చేస్తున్నాడు అని అనుకోవచ్చు. మరి కృష్ణ పరమాత్ముడు సాక్షాత్ జ్ఞానస్వరూపుడు, పుట్టుకతోనే జ్ఞానస్వరూపుడు. ఆయనకి ఏమీ అవసరం లేదు ఈ ప్రపంచంలో. మరి ఆయన శరీరంలో కూడా లోక కళ్యాణార్థం పనులు జరిగినాయి లేదా? నువ్వు అక్కడ జనక మహారాజు విషయంలో అయితే కానీ జ్ఞానం కోసం కర్మలు చేశాడని అనుకోవచ్చు నువ్వు. కానీ కృష్ణ పరమాత్మనికి ఏమీ అవసరం లేకపోయినా ఆయన శరీరంలో ఎంత లోక కళ్యాణార్థం పనులు జరిగాయి. ఇప్పుడన్నా నువ్వు మాట విను. జీవన్ముక్త పురుషులకు వాళ్ళ శరీరాల ద్వారా అహంమభావాలు పోయిన తర్వాత కూడా ఎన్నో మంచి కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ భావన ఉంటుంది, ఈ సమాజం పైన రుణం తీర్చుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చినప్పుడు ఉత్తరాఖండ్లో బేడియా రామ్ అని ఒక కథ ఉంది. ఒక అడవిలో ఎవరో తల్లిదండ్రులు ఒకసారి కట్టెలకని పోయినప్పుడు ఏమో పులో ఏదో తరుముకొచ్చి వచ్చినప్పుడు నక్కలేమో అక్కడ వాళ్ళు చిన్న పిల్లోని 2-3 సంవత్సరాల బిడ్డను ఎవరినో అక్కడే ఆ అడవిలో తప్పిపోయి ఉంటాడు. అవి నక్కలు ఆ స్టోరీలే కాదు, నిజంగానే చాలా తెలివైనవి అవి. అలాంటి చిన్నపిల్లలు ఉంటే అవి తినవంట నక్కలు. ఆ చిన్నపిల్లని తీసుకొని పోయి అవి సాక్కున్నాయి నక్కలు. కొన్ని చిన్నపిల్లల్ని సింహం కూడా అంతే, జింకది చిన్నపిల్లగా కనిపిస్తే కన్నా తినకుండా సాకే ప్రయత్నం చేస్తూ ఉంటుంది జింక పిల్లని. అదేమో వాటికి కూడా మమత్వం అనేది వస్తూ ఉంటుంది ఒకసారి. అట్లా నక్కల మధ్యలో పెరిగినందుకు బేడియా అంటే నక్క. ఆ బ్రిటిష్ ఆఫీసర్ ఒకసారి అడవిని సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు ఒళ్ళు మీదంతా వెంట్రుకలు ఉన్నాయి, 4 కాళ్ళు నడుస్తున్నా కానీ ముఖం మాత్రం మనిషిలాగా ఉంది.
ఇదేమి ప్రాణి, ఇది కొత్త జంతువు అని చెప్పేసి దాని ఫోటోలంతా తీసి దాన్ని మళ్ళా వలేసి పట్టుకునే ప్రయత్నంలో, ఇంకా అది తప్పించుకునే ప్రయత్నంలో ప్రాణం అయితే కోల్పోయింది. కానీ ఆ ముఖ పోలికలు ఆ ఊర్లో ఉన్న ఒక వ్యక్తికి, అవును నా బిడ్డని నేను 3 సంవత్సరాలు మర్చిపోయింటి, ఇలా ఇలా నక్కలు సాక్కునే అనే విషయం నాకు కూడా తెలియదు అని అతనికి బేడియారామని మధ్యలో కొంతమందికి కనిపించుంటుంది, భయపడింటారు ఊరు వాళ్ళు. కానీ ఆ తప్పైన బిడ్డే అతడు అన్న విషయం లాస్ట్లో తెలుస్తుంది. అంటే ఒక మనిషి కూడా అడవిలో జంతువుల మధ్యలో పెరిగితే ఒక జంతువులాగానే తయారవుతాడు. అదే సమాజంలో ఒక అనాథ బిడ్డ పెరిగితే కూడా, నేను కరీంనగర్లో ఒక ఆశ్రమంలో ఒక వ్యక్తిని చూశాను. అక్కడ ఒక మా సత్తయ్య అనే ఒక వ్యక్తి, వాళ్ళకి అమ్మా నాన్న చిన్నప్పుడు, వీళ్ళంతా చిన్నప్పుడు ముగ్గురు ఇద్దరు అన్నలు ఒక చెల్లెలు, ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న చనిపోతే ముగ్గురు అనాథలైపోతే ఇతని తమ్ముడిని చెల్లెళ్ళు కొంచెం హుషారుగా ఉండేసరికి వాళ్ళు ఎవరో దాయాదులు ఎవరో దత్తత తీసుకున్నారు. ఇతడు చిన్నప్పటి నుంచినే మందబుద్ధి, అంగవికలాంగుడిలాగా, అయ్యో వీడిని ఎవరు చూసుకుంటారని చెప్పేసి ఈయన ఎవరు దత్తత తీసుకోలేదు. వీడిని చూసుకుంటే మెయింటెనెన్స్ మనకి ఇబ్బంది అవుతుంది. ఇంకా ఆయనకి ఎవరు దిక్కులేక అలాగా నడుచుకుంటూ కరీంనగర్లో వీధుల్లో పనుకోవడము, ఆ మార్కెట్లో పారేసిన పుల్లిపోయిన టమాటాలు అవి ఏరుకొని తినడం, ఇంకెవరో ఒకరు అంతా భోజనం పెడుతూ ఉంటారు. అలాగే పెద్దగా అయిండు. అప్పుడు అలాగే ఒకటి గవర్నమెంట్ హాస్టల్ ఒకటి రెడీ అయితే కానీ కొంచెం పెద్దగా అయ్యేసరికి, ఇంకా భోజనం భిక్షాటనకు పోయేసరికి నువ్వు పాత్రలు కడిగితే నీకు అన్నం ఇస్తామని చెప్పేసి ఇంకా రోజు ఆయన పాత్రలు కడిగించుకొని ఇంకా హాస్టల్లో మీరు రాత్రిపూట మిగిలిన అన్నం అంతా ఈయనకి ఇచ్చేసేవారంట. ఇంకా అతనికి పూర్వజనంలో ఏమి సుకృతం ఉందేమో తెలియదు. ఆ హాస్టల్లో మిగిలిన అన్నాన్ని అక్కడ మాతా మాణికేశ్వరం మహాయోగిని మాతాజీ అక్కడ ఆశ్రమం ఉంటే, అక్కడ మిగిలిన అన్నాన్ని సాంబార్ని ప్లాస్టిక్ బ్యాగుల్లో వేసుకొని గిన్నెల్లో వేసుకొని మిగిలిన దాన్ని ఆశ్రమానికి తీసుకొచ్చి అక్కడ వచ్చిన భక్తులకి అక్కడికి పెట్టేవాడంట. చూడు ఎంత పుణ్యం పనులు చేసుకున్నాడు. ఇంకా అట్లా ఎక్కువ చేసుకుంటా ఉంటే చూసి అంత పెద్ద జగన్మాత గురువు పిలిపించి ఒకరోజు నీకు ఉపదేశం ఇస్తాను రా అని పిలిచిందంట. కూర్చోవడం కూడా రాదు, దొడ్డికి కూర్చుంటారు కదా అట్లా కూర్చుంటాడంట. చెక్కి కింద వేసుకొని సుఖాసులు కూర్చోవడం కూడా అలవాటు లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పనే లేదు. మంత్రం ఇస్తానంటే నాకు వద్దమ్మా అన్నాడంట, నేనేం చేసుకోవాలని. ఇంకా మహాయోగుల పవర్ వల్ల 3 గంటలకి వెళ్ళేసి వచ్చేసిండు. చెప్తే కన్నా మళ్ళీ ఏం ఒక్క మాట కూడా తిరుగుతాం లేదంట, అంతా నెత్తిరి నాలుకలో. ఇంకా ఎన్ని మంత్రాలు చెప్పినా అసలు ఏమి చెప్పలేకపోతున్నాడంట. ఇంక ఏమి చేసేదని ఇంకా గురుగారు, పోనీ మీ ఊర్లో ఏ గుడి ఉండేదంటే కన్నా గోపాలకృష్ణ గుడి అని, కృష్ణ అనే శబ్దం కొద్దిగా తిరిగిందంట. ఓహో కృష్ణ అనే శబ్దం తిరుగుతాం కదా, నా కృష్ణ అనే శబ్దానికి ముందు ఒక బీజాక్షరము వెనక ఒక బీజాక్షరం వేసేసి మంత్రోపదేశం చేసిందంట. చేసి ఈ మంత్రోపదేశం 1,00,00,000 సంఖ్య అయ్యే వరకు మౌనాన్ని పాటించి నువ్వు ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడన్నా నువ్వు కూర్చున్న చోటికి నీకు భోజనం వస్తుందని ఆశీర్వాదం ఇచ్చి పంపించారంట. అక్కడ ఏదో ఒక చెట్టు కింద కూర్చొని మౌనంగా జపం చేసుకుంటా ఉంటే ఆ ఇంటి పక్కలోనే ఒక బ్రాహ్మణోత్తముడు ఉండడం వల్ల చూసి ఎవరు భలే నిష్టగా జపం చేసుకుంటున్నాడు అని చెప్పేసి రోజు భోజనము తెచ్చి అక్కడ ఇచ్చేవాడంట. ఆ 1,00,00,000 జపం పూర్తయిన తర్వాత మౌనాన్ని వదిలిపెట్టిన తర్వాత, నాయనా నీ భక్తిని చూస్తే నాకు చాలా ఇష్టమైంది, నీలాంటి నిష్ట ఉన్నవాళ్ళు మన మాట్లాడితే నీకు విద్య లేదు కదా, నేను నీకు కొన్ని అక్షరాభ్యాసం నేర్పించాలనుకుంటా, నువ్వు నేర్చుకుంటావన్నాను. అవును నేను ఇప్పుడు నాకు చదవాలని ఇష్టం ఉంది, నేర్పిండి అని ఆయన మళ్ళీ అక్షరాభ్యాసం నేర్పించాడు. అక్షరాభ్యాసం నేర్పించిన తర్వాత భాగవతం ఇలాంటి అన్ని పురాణాలు స్వయంగా చదివి మంచిగా మోక్ష పురుషార్థానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చదువుకున్నాడు. మళ్ళీ ఇంకా ప్రపంచమంతా తిరిగి, భారతదేశం అంతా తిరిగి హిందీ భాషను కూడా నేర్చుకొని కాశీలో అక్కడ ఇక్కడంతా విని ఎంత పెద్ద సాధు శ్రీశైలంలో మాతా మాణికేశ్వరమ్మది ఒక పెద్ద ఆశ్రమం కట్టించాడు. ఏం లేదన్నా 1-2 కోట్లు ఖర్చు పెట్టి అంత పెద్ద ఆశ్రమాన్ని నిర్మించి ఒక పెద్ద సద్గురు అయ్యాడు. చూడండి, అడవిలో తప్పిపోయిన చిన్నపిల్లోడు ఎలా అయ్యాడు, సమాజంలో అనాథ అయినా కూడా ఎక్కడి దాకా వెదిగాడు. సమాజం కూడా మనకి గురువే, మనకు తెలుస్తా లేదు సమాజం మనకు ఎంత సహాయం చేస్తూ ఉందని. తల్లిదండ్రులు లేకపోయినా కూడా మనకు మంచి అవస్థలోనే ఉంటాం మనం. అంటే సమాజం పట్టి కూడా మనకు రుణం తీర్చుకోవాలి. సమాజంలో ఉన్నందుకే కదా ఆయన అక్కడి దాకా వెదిగేలాడు. అదే అడవిలో ఉంటే ఒకటి కాదు, అలా 10-15 స్టోరీలు యూట్యూబ్లో కూడా వేశారు వీడియోలు. ఎట్లో తెలుసో తెలియక అడవుల్లో ఇరుక్కుపోయి ఉన్న వాళ్ళు జంతువులాగానే తయారైపోయారు, మనిషిగా పుట్టి కూడా. కాబట్టి అలా సమాజం మీద కూడా
జీవన్ముక్త పురుషులకు అది ఉంటుంది భావన, అయ్యో వీళ్ళు పరిశ్రమ చేసి పెట్టిన భిక్షాన్నముతోటి ఈ శరీరము యాత్ర నడుస్తుంది కాబట్టి ఈ సమాజానికి వాళ్ళకి ఏదో ఒకటి మంచిది చేయాలని భావన ఎప్పటికీ ఉండే ఉంటుంది. కాబట్టి ఆ భావన ఉంటూ ఉంటూ ఎప్పుడు జీవన్ముక్తి స్థితి వచ్చేస్తుందో వాళ్ళకు తెలుసో తెలియకుండా వాళ్ళ శరీర నిమిత్తం నుంచి కొన్ని మంచి కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. అలా జీవన్ముక్త పురుషుడు జనక మహారాజు శరీరంలో కూడా అలా జరిగిపోతూ ఉంటాయి. కృష్ణ పరమాత్ముడి శరీరంలో కూడా లోక కళ్యాణార్థం ఆయనతో అవతార పురుషుడు కాబట్టి అక్కడ కర్మజ్ఞాన కలిసి ఉండాయని మాత్రము మా చెవులో పూ పెట్టకు, అక్కడ వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ జీవన్ముక్తి స్థితిలో ఉంటారు. వాళ్ళ శరీరంలో అలాంటి కొన్ని క్రియలు జరుగుతూ ఉంటాయి. అది కర్మ కాదు, కర్మాభాస. కర్మ అంటే అహం మమ భావాలు, నేను కర్త భోక్త అని చేసేదే కర్మ అని అలా సమాధానం ఇచ్చి, అందుకే భగవద్గీత ముఖ్యంగా ఇది బ్రహ్మ విద్య, ఇది జ్ఞాన ప్రధానమైన పుస్తకం. ఇది మొదటి 6 అధ్యాయాలు త్వంపదార్థ శోధనము, మధ్యలో ఉన్న 6 అధ్యాయాలు ఉపాసనకాండ, అంతిమలో ఉన్న 6 అధ్యాయాలు ఐక్యం గురించి చెప్పే జ్ఞానకాండము. ఇది బ్రహ్మ విద్య అని భాష్యకారు శంకరాచార్య భగవానులు దీన్ని స్పష్టంగా వివరిస్తారు. మిగతాది మనము రేపటి క్లాస్లో మనం చూసుకుందాము. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.